వరాహ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది అనమాట. చంద్రికని పలకరిస్తుంది. కార్తికేయ గారు వసూల్ రాజా, సాధ్యం లాంటి చిత్రాలు మనందరికీ అందించిన సో మన కార్తికేయ గారి దర్శకత్వంలో, ఆనంద్ గారి సంగీత సారథ్యంలో బాలు గారు దీనికి బీజిఎంని అందించడం జరిగింది. సో సువీక్షిత్ అండ్ దీని ద్వారా నాకు తెలిసి చాలా మంచి పేరు సాధించి బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సువీక్షిత్ అండ్ అలాగే గీతిక రత్నం మనందరినీ రత్నం, ఇది రత్నం అని రాశారా? పర్లేదు, నువ్వు అలా రత్నంలా మారాలని కోరుకుంటున్నాను రా నేను గీతిక. సో గీతిక అందుకే కదండి ఇక్కడ ఉంది. సో యా, సో వాళ్ళందరికీ చాలా మంచి పేరు వచ్చేసి అండ్ సూపర్ హిట్ అందుకోబోతున్నారు అనమాట. సో మీ అందరినీ పలకరించడానికి May 15th ఈ చిత్రం మన ముందుకు వచ్చేసింది. కానీ దూరదర్శని అంటే మనం దూరదర్శన్ చాలాసార్లు విన్నాం ఈ పేరు. ఫస్ట్ అసలు మొదలైంది అంటే మనం విజువల్ చూడడం స్టార్ట్ చేసింది ఒకప్పుడు నేను విన్నాను దూరదర్శన్లో చిత్రలహరి అనేది వెరీ వెరీ ఫేమస్ అని. ఎస్పెషల్లీ మహాభారతం రాగానే ఎవరు వీధుల్లో కనిపించే వాళ్ళు కాదు అని. మరి అలాంటి టైటిల్తో దూరదర్శిని వీళ్ళిద్దరిని కలిపిందనమాట. సో అది ఎలా కలిపింది ఏంటి అనేది చూడాలి అంటే May 15th వరకు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ఈ చల్లటి సినిమాని హాట్ సమ్మర్లో అండ్ బిగ్గెస్ట్ హిట్ చేస్తారని కోరుకుంటూ అండ్ ఫస్ట్ మనందరినీ పలకరించిన టీజర్ ని మనం చూసేద్దాం. చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్. వాళ్ళందరికీ కూడా అప్పుడు చూసిన వాళ్ళందరికీ కూడా ఆవిడ చాలా చాలా సుపరిచితం. సో ఆలస్యం చేయకుండా ఆవిడని కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకున్నాం. వెనకే ఉండిపోయారు దూరదర్శిని విజయ్ దుర్గా గారు. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హ్యావ్ సీట్ అండి ఇక్కడ. అండ్ అలాగే డిడి శ్రీనివాస్ గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ముందు వరుసకి. సో ఇప్పట్లో యాంకర్ ఇలా మాట్లాడుతూ ఉన్నాం, బట్ అప్పట్లో ఆవిడ చిత్రాలకి సంబంధించి ఎన్నో విశేషాలని చాలా చక్కగా ఆవిడ గొంతుతో అందరికి వినిపించి ఎంతో మంది అభిమానులు ఆవిడ సొంతం చేసుకున్నారనమాట. అందుకే ఆవిడ పేరుకి ముందు దూరదర్శిని అని ఉంచడం జరిగింది. సో ఇవాళ మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలుసుకోవడం, ఇక్కడికి మీరు రావడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎస్, మరి ఆనంద్ గారు ఇచ్చిన సంగీతం ట్యూన్, దానికి సంబంధించిన ఒక పాట, ఆ పాటని ఇప్పుడు మనం చూసేద్దాము. ప్లే ద సాంగ్ ఆన్ ద స్క్రీన్. ఎందుకంటే ప్యాకేజ్ ఇచ్చారు మీకు. చంద్రిక గారు బాగానే డబ్బులు ఇచ్చినట్టున్నారు మొత్తం పాటలకి. వేరే వాళ్ళని రానివ్వలేదు మీరు. లేదు, బట్ యువర్ మోస్ట్ టాలెంటెడ్ కాబట్టి 6 పాటలకు మీరు చేయడం జరిగింది. అండ్ ఎస్, ఇప్పుడు మరి దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఏవి ఉంది అని చెప్తున్నారు అనమాట. ఏవి ఏంటి అనేది నాకు కూడా తెలియదు, సర్ప్రైజ్. సో ఆ స్పెషల్ ఏవిని మనం చూసేద్దాం. లేదా ఏవి ఆన్ ద స్క్రీన్. హరి, మన ఊరు గుర్తుందా? మన ఊరి వీధులు గుర్తున్నాయా? ఆ వీధుల్లో నడుస్తుంటే వచ్చే మట్టి వాసన గుర్తుంది. పండగ వస్తే చాలరా, పండగకి ఒక్కరోజు ముందు సాయిబు బట్టలు కుట్టి ఇంటికి తెచ్చిచ్చేవాడు కదరా. ఆ బట్టలు వేసుకుని వీధుల్లోకి వెళ్ళి జనాలందరికీ చూపించుకుని ఎంత మురిసిపోయేవాళ్ళం కదరా మనం. ఇప్పుడు ఆ కొత్త బట్టలు వేసుకుని వీధుల్లోకి వెళ్దామంటే ఆ వీధులన్నీ కంట తడి పెడుతున్నాయా? ఎందుకో తెలుసా? ఆ జనాలు లేక, ఆ పలకరింపులు లేక, ఆ సందడి లేక. రే హరి, మన దిగు వీధులు నాయుడు గారు ఇల్లు గుర్తున్నారా? శుక్రవారం వస్తే చాలరా, దూరదర్శన్లో చిత్రలహరి చూస్తూ ఆ టీవీకి దగ్గర కూర్చోవడానికి ఎంత గొడవ పడేవాళ్ళం మనం. ఇప్పుడు అలాంటి గొడవలు పడి సందడి చేద్దామంటే ఆ టీవీనే లేదురా. అంతెందుకురా, ఆ దిగు వీధికి వెళ్దామంటే మనసు ఒప్పట్లేదురా. ఎందుకో తెలుసా? ఆ నాయుడు గారి ఇల్లే లేదురా. రే హరి, మళ్ళీ మనల్ని మరిచిన మన రోజులు, మన జీవితాన్ని, జ్ఞాపకాలను, అనుభవాన్ని గుర్తు చేయడానికి దూరదర్శిని కలిపింది ఇద్దరిని చిత్రంతో. May 15th రాబోతుంది. మన ఊరి హాల్లో కలుద్దామా? వస్తారు కదా? చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు అది ఏనా చాలా చల్లారు అంటే అవునా ఇదేంటి ఇలాంటి పిట్ట కథలు చెప్తున్నావు అనేవాళ్ళేమో అంటారేమో. కాకపోతే అది నిజంగా జరిగింది, అలాంటి ప్రేమ కథలు నిజంగానే ఉన్నాయి అని రుజువులు అనమాట సినిమాలో. జనరల్లీ ఐ రియలీ రెస్పెక్ట్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్, అఫ్ కోర్స్. ఎందుకంటే మనకి తెలిసిన ప్రపంచాన్ని, మనం మర్చిపోయిన ప్రపంచాన్ని, ఆర్ఎల్స్ మనం ఆల్రెడీ జీవించి ముందుకు వచ్చిన ప్రపంచాన్ని చాలా చక్కగా చూపించడమే కాకుండా మనకి తెలియని ప్రపంచాన్ని, పుస్తకాల్లో ఉన్న ప్రపంచాన్ని కూడా చాలా చక్కగా చూపిస్తారు రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అనమాట. అసలు విష్ణులోకం ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా?
తెలియదు కదా, కానీ మనం సినిమాల్లో చూడడం వల్ల తెలిసిందనమాట. సో అలానే మనం ఆల్రెడీ జీవించేసి అంటే ఏదైతే పాస్ట్ ఉందో అవన్నీ జ్ఞాపకాలు, వాటన్నిటిని మర్చిపోకూడదు. ఆ జ్ఞాపకాల నుంచి అనుభవాలు వస్తూ ఉంటాయి. సో ఆ జ్ఞాపకాల వల్లే నాకు తెలిసి లైఫ్ అంటే ఆస్తులు అంతస్తులు కాదు, లైఫ్ అంటే జ్ఞాపకాలు అంతే నాకు తెలిసినంత వరకు. సో అలాంటి జ్ఞాపకాలన్నీ మీ కళ్ళ ముందుకి మళ్ళీ పరిచే సినిమాని దూరదర్శన్ ఇద్దరిని కలిపింది. అది ఎలా కలిపిందో మనం మీ 15వ తారీఖు చూడబోతున్నాం అనమాట. సో అయితే ఇందులో ఇంతమంది కలిశారు, అసలు ఈ ప్రేమ కథ కలిసింది, వీళ్ళిద్దరూ కలిశారు అంటే దానికి స్నేహితులు ఉంటారండి. జనరేషన్ మారినా జెన్జీ వచ్చేసిన ఫ్రెండ్సే అనమాట. అందులోంచి చాలా అందంగా ఉండే ఫ్రెండ్స్ ని, అందంగా చేసిన ఫ్రెండ్స్ ని సో ఇప్పుడు మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాం. సీక్రెట్ గా రాశాను అందుకే పేరు. బాలరాజు గారు, పులుసు బాలరాజు గారు. మీలో టాలెంట్ ఉందని వాళ్ళందరికీ తెలుసు, అందుకే ఆయన ఇంటి పేరు పులుసు. సో బాలరాజు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే హీరో ఫ్రెండ్స్ గా నటించిన మిగతా తేజ, విహాన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. పాండు ఓకే పాండు ఓకే. ముందుగా మీ ముగ్గురులోంచి ఎవరు మాట్లాడదలుచుకున్నారు? ఐపీఎల్ సీజన్ టాస్ వేద్దాం. ఇంకొక మైక్ ఇస్తారా దయచేసి? వయసులో చిన్న సరే ఏదో ఒకటి లేండి, మాట్లాడండి ప్రశాంతంగా. అందరికి నమస్కారం. నా పేరు తేజ విహాన్. ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. పెద్దవాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న అందరికీ. 2021లో ఎస్ఆర్ కళ్యాణ్ సినిమా చేశాను. ట్రేజర్ లాంచ్ అప్పుడు మేడం చెప్పారు, అప్పుడు నువ్వు బాగా నీ స్లాంగ్ అంతా బాగుంది, మంచి రోల్ చేస్తావు ఫ్యూచర్లో అనింది. 2026 అప్పుడు చెప్పారు మేడం. థ్యాంక్స్ మేడం. మంచిగా చెప్పాను. అయితే ఒక 10 ఫిలిమ్స్ చేశాను మేడం ఇప్పటికి. అయితే 10% ఇస్తున్నారు కదా నాకు. ఇస్తానులే మేడం. ఈ సినిమాలో గోదావరి డిస్టిక్లో చాలా అద్భుతంగా జరిగిందండి షూటింగ్. విజువల్స్ ఎలా ఉన్నాయి మీరు చూసారు, సాంగ్స్లో, ట్రేజర్లో, ట్రైలర్లో అంతా కూడా అంతే అద్భుతంగా సినిమా కూడా ఉంటుంది. మెయిన్ బాలరాజు పులుసు అందరికి తెలుసు. ఈ సినిమాలో కామెడీ అంటే బాలరాజు బాగా చేశాడు. మేము ఫ్రెండ్స్ పాండురంగారావు వాళ్ళ ఊర్లోనే షూటింగ్ యానంలో. చాలా బాగుండింది అంతా. మా హీరోయిన్ గారు సాయి గారు ఈ సినిమా చాలా ఒడిదుడుకులు, సాయి సువీక్షిత్ గారు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొని ఈ సినిమాని ఇక్కడిదాకా నిలబెట్టాడు. ఆయనకి అందరూ చిన్న క్లాప్స్ ప్లీజ్. అది మళ్ళీ ఆయన అంతేలేండి. సో మా డైరెక్టర్ సారు తిరుపతి, మా ఊరు పక్కనే సార్ది, చాలా ఓపిక్గా చాలా కూల్గా డైరెక్షన్ చేశారు. సాంగ్స్ కానీ అందరు చాలా బాగున్నాయి. ఈ సినిమా అన్ని జోనర్స్ ఉన్నాయండి. కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఈ సినిమా మీకు బోర్ కొట్టకుండా 2 hours ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. క్లైమాక్స్లో ఖచ్చితంగా మీరు ఏడ్చుకుంటూ వస్తారు. మా హీరో గారు చెప్పారు టికెట్తో పాటు ఖర్చు కూడా ఒకటి ఫ్రీగా ఇస్తున్నారని. మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా చూడండి. మీకు కన్ఫామ్గా మీకు సినిమా నచ్చితే 10 మందికి షేర్ చేయండి, అది చాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పాండు మీరు లాస్ట్ లో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టున్నారు కదా. అందరికీ నమస్కారం అండి. మరి కాకపోతే ఇవ్వండి మరి. మీడియా పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. అలాగే డైరెక్టర్ సార్కి, హీరో ఒక్క నిమిషం, ఇది నేను పేరు చెప్పే వరకు ఇంకొక లైన్ మాట్లాడడానికి లేదు. సువిక్షిత్ ఇది రాదు ఇవాళ, మాట్లాడేయండి. ఇది అవ్వదు ఇంకా. గీతిక గారికి నమస్కారం అండి. అలాగే సంజయ్ అన్న నమస్తానా. మేడం గారి పేరు తెలీదు, చంద్రిక గారు నమస్కారం మేడం. అలాగే ఇందులో చేసిన మా టీం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అందరికీ ఆల్ ది బెస్ట్. ప్లస్ నా పేరు పాండురంగారావు. ఇదంతా మా ఊర్లో జరిగింది. మా పక్క ఊరు మురమల్ల, ముత్తేశ్వరం, ఈ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఆ లొకేషన్స్ అన్నీ చూడడానికి చక్కగా ఉంటాయి. మే 15వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ చూడండి, అందరూ చూసి 10 మందికి చెప్పండి.
పబ్లిక్ టాక్తోనే వెళ్ళలేదు సినిమా. థ్యాంక్ యూ వెరీ ఓ మచ్. గొంతులో కిచ్కిచ్చా. ఓకే ఓకే థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఇలానే చాలా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలరాజు పులుసు. నేను కొందరికే తెలుసు, ఈ సినిమాతో ఇంకొంతమంది తెలుస్తాను. వచ్చిన మీడియా పెద్దలకి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారికి కార్తికేయ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చేసినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. డిడి శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సార్. అండ్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ. సువిక్షిత్ థ్యాంక్ యూ సువిక్షిత్ హీరో గారు. మా ఇంటి బంగారం గీతికా రతన్, మా కిట్టయ్య బాబాయ్, హాయ్ బాబాయ్. మా అన్నయ్య ఓపిట కథతో ఫస్ట్ క్యారెక్టర్ చేసాం, ఆయనతో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ అన్న, పిల్లగానే వచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా అమ్మని పిలుస్తాను నేను, చంద్రికమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. హోల్ మూవీకి కొరియోగ్రఫీ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిపార్ట్మెంట్ అండ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన డిఓపి గారు వచ్చా అన్నారు, థ్యాంక్ యూ సార్. విజువల్స్ చాలా బాగున్నాయి, నాకు చాలా మంది పర్సనల్గా కాల్ చేసి చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోహన్ రెడ్డి గారు వచ్చినట్లేదు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నా విషయానికి వస్తే ఓకే, ఈ సినిమాలో నేను ఒక స్నేహితుడి క్యారెక్టర్ చేశాను. అంటే మేము ముగ్గురు ఫ్రెండ్స్, ఆయన గీతికా రతన్ అండ్ హరి అండ్ వానికి మధ్యలో మేము ముగ్గురు వారధల్లాగా ఉంటాము. ఇది ఒకటే చెప్పగలనండి. ఈ సినిమా చూసిన తర్వాత నన్ను చాలామంది ఒకటి ఓపిక తర్వాత బాగా సెట్ అయిపోద్దురా నీ లైఫ్ అని చాలామంది అన్నారు. కానీ కరోనా వచ్చింది, అది నా ఒక్కడికి వచ్చింటే పోయేవాడినేమో. అది అందరికీ బాగింది. కానీ ఓటీటీలో నాకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా వల్ల నేను శ్యామసింగరాలో చేయగలిగాను, ఏకిమిని కథలో చేయగలిగాను, దసరాలో చేయగలిగాను, ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నానండి. ఈ సినిమాతో ఇంకొంతమంది తెలుస్తానని నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ అవకాశం రావడానికి ముఖ్య గల కారణం జగన్ నా ఫ్రెండు రాజు గారు. ఇప్పుడు హరుడు అనే సినిమా కూడా చేస్తున్నాడు. హరుడు అనే సినిమా అది కూడా May 15th రిలీజ్ అవుతుందండి. ఆయన ఈ సినిమాకి కోరియోగ్రాఫర్ చేశారు, ఆయన ఇప్పుడు చేస్తున్నారు. రెండు ఒకేసారి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి. ఓపిట కథలు చేసిన శ్రీనివాస్ గారు, మా హీరో గారు ఇక్కడ వచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ కలిసినట్టు ఏదో ఒక చిన్న ఫీలింగ్, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇక్కడ రాబోతున్న పెద్దలకు కూడా థ్యాంక్ యూ అండి. వంశీ నందిపాటి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరికీ తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ మీ ముగ్గురికి. అండ్ నా ఐ రిక్వెస్ట్ డైలాగ్స్ రాసిన చరణ్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. స్టోరీ అందించిన నారాయణ గారిని వేదిక రాసిన ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారిని కూడా వేదిక రాసిన ఆహ్వానిస్తున్నాము. ముందుగా చరణ్ గారు, మీరు ఒక స్టెప్ ముందుకు రండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. నాకు లక్ష్మణ్కి ఈ సినిమాకు డైలాగులు రాసే అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మరియు హీరో సాయి సువిక్షిత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. అందరూ దీన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమా అని ఎవరు లైట్ తీసుకోవద్దు. మీకు 90s మెమరీస్ గుర్తు చేస్తుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలిగిన సినిమా ఇది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఇక్కడ చేసిన మీడియాకి, ముఖ్య అతిథులకి, మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం. సో చిత్రలహరి దూరదర్శిని ఈజ్ మై ఫస్ట్ మూవీ. సో ఈ మూవీ స్టోరీతో పాటు 2 సాంగ్స్ రాసే అవకాశం వచ్చింది. సో నానేడు వెళ్తుందా అండ్ ఒకరికొకరే సాంగ్స్ రాసే అవకాశం కూడా ఈ మూవీ ద్వారా వచ్చింది. అలాగే స్టోరీ రైటర్గా మనందరికీ తెలుసు, మనం 90sలో ఎలా ఉండేవాళ్ళం. ఒక టీవీ ఉండేది, మనందరం అక్కడే పెరిగిన వాతావరణంలో ఉండే ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఆకాశవాణి మనందరికీ తెలుసు. సో అలాంటి ఆకాశవాణిలోంచి వాణిని, చిత్రలహరిలోంచి హరిని తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య రాసిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీయే ఈ దూరదర్శిని మూవీ. సో తప్పకుండా అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది.
సో మే 15th మీ ముందుకు వస్తున్నాం. సో అందరూ చూసి ఈ మూవీని ఆస్వాదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మెన్షన్ హౌస్ మళ్ళీ నుంచి సూపర్ డూపర్ హిట్ అందుకున్న సో శ్రీనాథ్ మాకంటి ఇప్పుడే ఇక్కడికి విచ్చడం జరిగింది. అఫ్ కోర్స్ ఆయన యానిమల్లో కూడా మనం చూసాము. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ ఫర్ కమింగ్. యా, సుబ్బారెడ్డి గారు గో హెడ్. హాయ్, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓ, ఇది ఎమోషనా? అర్థం కాలేదు. దూరదర్శిని ఇద్దరిని కలిపింది. ఏంటిది మొత్తం కింద నుంచి ర్యాగింగ్ నడుస్తుంది అసలు పై వాళ్ళ కోసం? ఓకే సుబ్బారెడ్డి గారు, మీకోసం అంత ఛానల్స్ ఉన్నాయి, పర్లేదు మీరు మాట్లాడండి. ఈ మూవీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ న్యూ యాక్టర్స్ అయినప్పటికీ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఈ మూవీలో యాక్ట్ చేశారు. మీరు అన్ని పాజులు ఇస్తే ఎడిటర్ కూడా లేడు ఈ ప్రోగ్రామ్ కట్ చేయడానికి, మీరు మాట్లాడేయాలి. ఈ మూవీ చూసేటప్పుడు ప్రతి ప్రేక్షకులకు వాళ్ళు స్క్రీన్ మీద చూసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది మూవీకి. ఇది ఆయన జీవితాంతం గుర్తుంటుంది. ఈ స్పీచ్ మీరు మర్చిపోలేరు. సో మేము మర్చిపోకుండా చేశారు మీరు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 15th చెప్పేసి మీరు మైక్. దూరదర్శిని ఇద్దరిని కలిపింది అనే మూవీ ఈ మంత్ 15th రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ థియేటర్స్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అమ్మయ్య, అయిపోయింది. నాకు తెలిసి ఆయన హార్ట్ రేట్ చూస్తుంటే ఇప్పుడు మామూలుగా ఉండదేమో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ముగ్గురిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ నా రిక్వెస్ట్ సింగిల్ కార్డ్ వేసుకుంటున్నారు కొరియోగ్రఫీలో ఆయన. సో సునీల్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అలాగే ఈ చిత్రంలో నటించిన లావణ్యారెడ్డిని వేదరాసుగా స్వాగతం పలుకుతున్నాము. కిట్టయ్య గారు చాలా సినిమాల్లో వారిని చూడడం జరిగింది. సో వారిని కూడా కిట్టయ్య గారిని వేదరాసుగా స్వాగతం పలుకుతున్నాం. మరొక యాక్టర్ ఫస్ట్ సునీల్ విల్ స్టార్ట్. ఏంటి? యా, మీరు మాట్లాడేయండి, పర్వాలేదు. దూరదర్శిని కలిపింది ఇద్దరిని. సువిక్షిత్ గారు, సువిక్షిత్ గారు, హీరో గారు, గీతికా రతన్ సార్, డైరెక్టర్ గారు సార్, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. విచ్చేసిన గెస్టులందరికీ, మీడియా సోదరులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థియేటర్స్లో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన 100% మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఆనంద్ గోరన్న గారికి, బాలు గారికి ఈ సాంగ్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మే 15th థియేటర్స్లో కలుద్దాం. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ మా ఈవెంట్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం గారు, విజయదుర్గ గారు, దూరదర్శిని, మిమ్మల్ని ఇక్కడ చూడడం మా అదృష్టం. ఎందుకంటే మిమ్మల్ని అంటే ఆ రోజుల్లో మేము లేము, బట్ కొంచెం జనరేషన్లో ఉన్నాం. బట్ మా నాన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా మీ వాయిస్ వింటారు వాళ్ళు. అది మిమ్మల్ని ఇక్కడ చూడడం అనేది ఒక ఒక తెలియని ఫీలింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సునీల్ అండ్ విష్ గుడ్ లక్. నా కిట్టయ్య గారు మాట్లాడతారు. అండ్ ఇందాక నుంచి మీ టెన్షనే ఉంది మ్యామ్. మేడం వెళ్ళాలి, మేడంని పిలవండి ఫస్ట్. ఇందాక వచ్చి చెప్పింది అదే అనమాట. సునీల్ డాన్స్ చేస్తున్నాడు ఆయన ఇక్కడ. యా కిట్టయ్య గారు, ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం అండి. దూరదర్శిని కలిపింది ఇద్దరిని, దీని గురించి అందరూ మాట్లాడేశారు. ముఖ్యంగా యాంకర్ గారు బాగా చెప్పేశారు ఫస్టే. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు ఉన్న జనరేషన్ గురించి మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే
మీడియా మిత్రులందరూ కూడా ఇది చిన్న సినిమా అని భావించకుండా దీన్ని జనం ముందుకు తీసుకెళ్ళి మరింత పెద్ద సినిమాని చేయాలని కోరుకుంటున్నాం. అందరం కష్టపడ్డాం. సువీక్షిత్ సు అనే అక్షరాన్ని యాడ్ చేసుకున్నాడు. వీక్షిత్ ఈయన పేరు. సుకుమార్ గారి పేరులో సు తీసుకున్నాడు. సు అంటే ఎస్ అంటే సక్సెస్. సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్. సువీక్షిత్ కూడా పాన్ ఇండియా హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. మే 15వ తారీఖుని థియేటర్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ చూడాలి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి. ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిట్టయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఎడిటర్ తిరుపతి గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే డిఓపి, ఇద్దరు డిఓపీస్ అనమాట, మురళి గారు అండ్ సతీష్ గారు. బట్ మురళి గారు ఇక్కడికి రాలేకపోయారు, సతీష్ గారు ఉన్నారు. సో సతీష్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఎడిటర్ తిరుపతి గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. మీరు వస్తారా? ఆయన వచ్చాకే వస్తారా? అదేంటి? ఓకే, ఏమన్నా ఫాలో అంటున్నారు ఆయన్ని. సో ఓకే, ఎడిటర్ గారు ముందు మాట్లాడతారు. నమస్తే అండి మీడియా మిత్రులకి. నా పేరు తిరుపతి రెడ్డి. ఇందాక సుబ్బారెడ్డి చెప్పినట్టు ఈ సినిమా కొత్త యాక్టర్స్ అంతా చాలా కాన్ఫిడెంట్గా చేశారు, అది నిజం. నాకు ఎడిట్ చేస్తుండేటప్పుడు, నేను ఎప్పుడూ అసిస్టెంట్గా ఎడిట్ చేస్తున్నప్పుడు హిందీ సినిమా ఏదైతే రంగీలా ఎడిట్ చేస్తున్నప్పుడు జరిగిన ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ ఈ సినిమా ఎడిట్ చేస్తున్నప్పుడు వచ్చింది. అంటే మధ్యలో కొన్ని హిందీ దేవదాసు, కొన్ని హిందీ సినిమాలు చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమా ఎడిట్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ పొందగలిగాం. ఇది ఎంటర్టైనర్ మూవీ. ఇది అన్ని వర్గాలను ఆలరించే మూవీ. సో దీన్ని అందరూ చూసి ఎంటర్టైనర్ అవుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తిరుపతి గారు. అండ్ నా సతీష్ గారు విల్ స్పీక్. అందరికీ నమస్తే అండి. ఈ సినిమా నేను డిఓపి చేశాను, సతీష్ కుమార్. ఇది నా 6th మూవీ. సువీక్షిత్ గారు నన్ను పిలిచి, మన సునీల్ నాకు బెస్ట్ ఫ్రెండ్, క్లాష్ కోసం పిలిచి ఆల్మోస్ట్ సినిమా 60% అతను మూవీ చేయించాడు. విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది నా వర్క్స్ ఎలా ఉన్నాయో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పటికైనా అర్థమైందా 1 మోర్లో అలా అడుగుతుంటే ఎంత నర్వస్నెస్ ఉంటుందో ఇన్ని కెమెరాలు ఉన్నప్పుడు? సో మేము కూడా అడుగుతున్నాం అయితే మిమ్మల్ని 1 మోర్ రండి. సో ఎస్, జమినీ సురేష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మోస్ట్ హ్యాండ్సమ్ యాంకర్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు హీరోగా కూడా పలకరించబోతున్నారు ఆయన. ఎన్నో చిత్రాల్లో ఆయన కామెడీ టైమింగ్తో అలరించిన సురేష్ గారు, మీకు సోలో ఎంట్రీ ఇచ్చాను నేను. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఆహ్వానించగానే నిజంగా మిమ్మల్ని చూడాలని పిలిచానమ్మా విజయదుర్గ గారు. రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ భాష, మీ మాట, మీ సంస్కారం, మీరు నేర్పినవే ఈరోజు మేము కొంచెం పాటించిన ఈరోజు యాంకర్స్గా యాక్టర్స్గా నిలబడ్డాం. తొలి తెలుగు టీవీ యాంకర్ విజయదుర్గ గారు మన మధ్యలో ఉన్నారు. నిజంగా మిమ్మల్ని చూడాలనిపించింది. మీ భాష కానీ, మీరు నేర్పిన సంప్రదాయం, సంస్కృతి కానీ ఇప్పటికీ మేము పాటిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. అలాగే శ్రీనివాస్ గారు నేను మా భీమవరం ఆడిటోరియంలో ఫస్ట్ టైం చూశాను. అప్పుడు ఆయన అక్కడ గెస్ట్గా వచ్చారు. 2014 సంవత్సరం నంది అవార్డు విజేత, న్యూస్ రీడర్గా నంది అవార్డు తీసుకున్నారు ఆయన. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దూరదర్శన్ అనే ఈ పేరు పెట్టిన తర్వాత నాకు గుర్తొచ్చిన వ్యక్తులు మేడం శాంతి స్వరూప్ గారు, ఓలేటి పార్వతీశం గారు అండ్ శ్రీనివాస్ గారు. మీరు రావాలని కోరుకున్నాను మనస్ఫూర్తిగా. మేము వస్తే విజయం సాధించినట్టే అనుకున్నాను. మీరు ఇద్దరు వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ సినిమాకి సంబంధించి చాలా రోజుల తర్వాత నాలోని యాక్టర్ నేను చూసుకున్న సందర్భం నాకు దూరదర్శన్ ఇచ్చింది. అది చాలా చాలా సంతోషంగా ఉంది. నేను చేయగలను, చేస్తాను, మీ అందరినీ మెప్పించగలను అనే సందర్భాలు నాకు చాలా అరుదుగా లభిస్తాయి. అలాంటి సందర్భాన్ని నాకు ఇచ్చినటువంటి సువీక్షిత్ హీరోకి అండ్ మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సో మచ్ అన్న. మీరు నాకు మంచి వేషం ఇచ్చారు. చాలా మంచి క్యారెక్టర్ ఇందులో నేను ప్లే చేశాను. అంటే మైక్ తీసుకున్న తర్వాత మాట్లాడటం యాంకర్కి అలవాటు అనుకుంటాం. మేమందరం ఒకే కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి. కానీ మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి. మాట్లాడితేనే మాట మాత్రమే
గుండెలకి, చెవి నుంచి గుండెలకి చేరి మీ మనసులను హత్తుకుంటుంది. ఈ సినిమా అలా నా మనసును హత్తుకున్న సినిమా. మీరు అందరూ ప్రేమిస్తారు, ఎందుకంటే ప్రతి పాత్ర మనతో మాట్లాడినట్టుగా ఉండాలంటే అన్ని సందర్భాలను కుదరదు. చాలా డ్రమటైజ్ చేస్తాం సినిమాల్లో, స్క్రీన్ ప్లే నడిపిస్తూ ఉంటుంది, పాత్రలు నడిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కుదరదు. కానీ ఈ సినిమాని చాలా రియలిస్టిక్ అప్రోచ్తో, నేను వేసుకున్న చొక్కా చూడండి నలిగిపోయే ఉంటుంది. నేను మిడిల్ క్లాస్ మనిషిని, మిలిటరీ మావని. నేను వేసుకున్న చెప్పులు హవాయి చెప్పులు, నా జేబులో ఉన్న పెన్ రెనాల్డ్స్ పెన్. చాలామంది గుర్తుంది, ఎంతమందికి తెలుసో చూడు. ఇలా ఆ టీవీకి సంబంధించిన పరిస్థితుల చుట్టూ కథ ఉన్నప్పటికీ మా పాత్రలు కానీ ఇవన్నీ మీతో మాట్లాడతాయి, మీకు దగ్గరగా ఉంటాయి. ఒక్కొక్కరి గురించి చెప్తే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి గీత పక్కన ఉంటే మళ్ళీ టైం అంటది కాబట్టి ఫాస్ట్గా చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఇందులో చాలా ముఖ్య భూమికను పోషించారు అన్నయ్య, కిట్టన్నయ్య అంటాను నేను, సుకుమార్ గారి స్నేహితులు. చాలా మంచి నటులు అయినా, ఎందుకంటున్నానంటే కొందరు మాత్రమే మనం చూడగానే రే మనోడ్రా అనిపించేలా ఉంటుంది. అలాంటి పర్ఫార్మెన్స్ని అంత సహజంగా నటిస్తారు కృష్ణన్నయ్య. ఈ సినిమాలో చాలా మంచి వేషం చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీకు. ఎందుకంటే ఒకే సీన్ని నేను కృష్ణన్నయ్యతో చేశాను, వేరే నటుడితో కూడా చేస్తున్నాను. ఒక నటుడు మాత్రం చేస్తే ఆ సినిమాకి ఎంత, ఆ సీన్కి ఆ సినిమాకి ఎంత బలం చేకూరుతుందో మీ వల్ల తెలిసింది. అంత గొప్ప పాత్రను చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాలో. అండ్ బాలరాజు, చాలా చెప్పాలన్నది దీని గురించి. ఒకసారి నుంచో బాలరాజు, ఓరే ప్లీజ్ దయచేసి రే అటు తిరిగి వాళ్ళ దండం పెట్టరా, ఈయన్ని భరించండి 15వ తారీఖుని. అండ్ అలాగే మా చిత్తూరు అబ్బాయి చాలా అంటే నాకు ఇటు బొగ్గలు ఇష్టం అండి, చాలా బాగుంటాయి. ఏంటంటారా బొగ్గలు ఏదో పెట్టుకో. అలాగే ఇంకెవరెవరు క్యారెక్టర్స్ చేశారు సార్, ఏమండి ఇందాక మీరు చెప్పేచ్చు, ఈయన చాలా మంచి క్యారెక్టర్ చేశారండి విలన్గా. అండ్ ఇంకా ప్రొడ్యూసర్ గారు మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డాన్స్ మాస్టర్, నన్ను వాళ్ళ భయం వేసిందే అంటే డాన్స్ చేస్తే వీడితో ప్రమాదం అని. అన్ని పాటలు చాలా బాగా కంపోజ్ చేశారు. విచ్చేసినటువంటి హీరోలు ఇద్దరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు వచ్చినందుకు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. డైరెక్టర్ గారు గతంలో నేను ఆయనతో వసూల్ రాజా అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, నాకు ఒక చిన్న వేషం ఇచ్చారు. తర్వాత మళ్ళీ కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, చాలా ట్రావెల్ ఉంది. ఒకరి ఆలోచనని ఇంకొకరు షేర్ చేసుకుని తెర రూపం ఇవ్వడం చాలా కష్టం అండి. తన ఆలోచనని తెర రూపంగా చూపించడం అంటే రోజు ఒక డ్రీమ్ వస్తూ ఉంటుంది, దాన్ని రేపు పొద్దున ఎలా పిక్చరైజ్ చేయాలనుకుంటారు. సువిక్షిత్ తయారు చేసుకున్నటువంటి ఆ పాత్రలని అన్నిటినీ ఒక చోటకు చేర్చి కథగా రూపొందించినప్పుడు ఆ కథని ఎంత అద్భుతంగా మీ ముందుకు తీసుకొస్తున్నారు దూరదర్శన్ ద్వారా మా డైరెక్టర్ గారు. క్రెడిట్ గోస్ టు హిమ్. ఎందుకంటే ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా ఒక బ్యూటిఫుల్ నరేషన్తో ఈ క్యారెక్టర్ ఇలా రావాలి, ఈ క్యారెక్టర్ ఇది మాట్లాడాలి, ఎంతవరకే ఉండాలి, ఎంతవరకే చేయాలని చేయించారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక మా హీరోయిన్ గురించి మాట్లాడాలి. నేను ఫస్ట్ రోజు ఈ షూటింగ్ వెళ్ళినప్పుడు సుభిక్షిత్ నన్ను సెలెక్ట్ చేసి, అన్న మీరు కామెడీ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఈ సినిమాలో చాలా ఎమోషనల్ బాండింగ్ ఉన్నది క్యారెక్టర్ది, చాలా మంచి పాత్ర మీరు చేయాలి, మీరు చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే నన్ను వేరేగా చూస్తున్నారు, ఇటు ఫన్ చేస్తాడు, నవ్విస్తాడు, లేకపోతే మామయ్య, బావ, పోలీసు, లాయర్ ఇలా చూస్తున్నారు. బట్ ఈ సినిమాలో నన్ను చాలా అంటే మీరు చేయాలన్నాని నేను అడగగానే అంటే నాకు సువిక్షిత్ అదే చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ సువిక్షిత్ హీరోకి, నాకు చాలా థ్యాంక్స్, నీకు రుణపడి ఉంటా. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చావు, నన్ను నిలబెట్టే క్యారెక్టర్ ఇచ్చావు. ఎన్నాళ్ళు నేను ఎప్పుడు డైరెక్టర్స్ నోటి అడుగుతూ ఉంటాను, అన్న నిలబడే క్యారెక్టర్లు కాకుండా నిలబెట్టే క్యారెక్టర్లే ఉండన్నా అని. ఎందుకంటే అడగాలి నిలబడటం అయిపోయింది, బట్ నిలబెట్టే క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ షూటింగ్ వెళ్ళిన తర్వాత మా హీరోయిన్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ హీరోయిన్తోనే పెట్టారు. చూస్తున్నా చేస్తుంది అనుకున్నా, అమ్మో ఏంటి వీళ్ళందరూ ఎలా చేసేస్తున్నారు, మనం కూడా. ఎంత బాగా చేసిందంటే బ్యూటిఫుల్ అమ్మ, చాలా బాగా చేసావు. అండ్ మీ డ్రెస్సింగ్ కానీ ఆ పూలు పెట్టిన లంగావణిలో ఓ పరికిణి అందం పరిగెత్తుకుంటూ వస్తుంటే పంట చాలలో ఎంత బాగుంటుందో అంత బాగున్నావు, అంత చక్కగా ఉన్నావు. ఆల్ ది బెస్ట్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీకు కూడా. అండ్ ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించండి. పనిచేసిన ప్రతి ఒక్కరికి, డిఓపీస్ ముఖ్యంగా, మేము ఎన్ని వేషాలు వేసినా మమ్మల్ని బాగా చూపించినందుకు డిఓపీస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. దూరదర్శిని మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే సినిమా కాదు, మీ అందరినీ ఖచ్చితంగా మీ పాత రోజులకు తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి యాంటీనా, ఇక్కడ చాలా చేతులు ఉండుంటాయి, యాంటీనా చిప్పిన చేతులు, టీవీని సరి చేసుకున్న చేతులు, చిత్రలహరి కోసం వెయిట్ చేసిన మనసులు,
చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడ ఈ జనరేషన్ అంటే జెన్జీలు జెన్ ఆల్ఫాలు ఏమొచ్చినా కూడా దాన్ని ఎవ్వరం మనం మర్చిపోలేం. అది ఒక మధుర జ్ఞాపకం, ఎప్పటికీ అలా జ్ఞాపకాలు మీ గుండెల్లో ఉంటాయి. మీరు చూడండి, రోజు టీవీలో సెల్ ఫోన్లు, ఇప్పుడు ముఖ్యంగా సెల్ ఫోన్లోనే మొఖం ఉంటుంది, అర్థం కూడా ఎవడో చూసుకోవట్లే, సెల్లే ఇట్టెట్ట అంటున్నారు రీల్స్. మీరు ఎన్ని రీల్స్ అన్నా చూడండి, సాయంత్రం పడుకునేటప్పుడు మీకు గుర్తొచ్చేది మీ ఊరికి సంబంధించిన అందమైన దృశ్యాలు మాత్రమే మీ మనసులో గుర్తుంటాయి, అవి మాత్రమే గుర్తు చేసుకుంటారు. ఎందుకని? అమ్మ ప్రేమ లాంటిది, అమ్మ ప్రేమ లాంటిది మన ప్రయాణం, మన ఊరిని. మీరు ఏ దేశాలలో ఎక్కడికైనా వెళ్ళండి, సెల్ ఫోన్లో టెక్నాలజీ పెరుగుండి, ఏమైనా అయిపోండి, ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మ ప్రేమని మన ఊరిని మనం మర్చిపోం. అలా మన ఊరిని మీ మధ్యకి తీసుకొస్తుంది, మీ అందరికీ గుర్తు చేస్తుంది ఈ దూరదర్శిని. చాలా గొప్ప సినిమా, చాలా మంచి సినిమా, మీరు అందరూ ప్రేమించే సినిమా. రండి, మా అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ గీత, నన్ను ఏం అన్నందుకు. మీ మాట, మీకున్న ఆ బేస్, మీరు చెప్పే విధానం, వాటన్నిటిని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కాదు, ఇక్కడ ఏదో పడిపోయింది, అది తీసి పడేద్దాం ఇందాక నుంచి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. అందరికి వచ్చిన 24 ఫ్రేమ్స్ అని వచ్చేది సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, అప్పటి నుంచి చూస్తున్నా, అది నేర్చుకోవడం వల్లనే ఇక్కడ ఉన్నానేమో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్ డిడి శ్రీనివాస్ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇవాళ సమయాన్ని ఇచ్చి ఇక్కడ వరకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అండ్ దూరదర్శిని విజయదుర్గ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. ఇందాక జమినీ సురేష్ గారు చెప్పినట్టు, సో మొదటి యాంకర్, సో యాంకర్ అన్న పదానికి ఒక అర్థాన్ని ఇచ్చిన ఆవిడ, సో వారిని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాం మాట్లాడడానికి. అండ్ ముందుగా ఓకే, ఆవిడని చూస్తే మీకు అసలు చైర్ అవసరమని మీకు అనిపిస్తుందా? మీకంటే నాకంటే ఎంగా ఉన్నారు ఆవిడ. నేను ఇందాక నుంచి దూరదర్శనేనా అని కూడా అడిగాను, నేను అప్పటి నుంచి నా అన్ని ఇయర్స్ అయిందా అని కూడా అడిగాను. మేడం అయితే మాట్లాడే ముందు ఏం తింటారో చెప్పిన తర్వాతే మాట్లాడండి. యా మేడం. నన్ను వాళ్ళ ఫోటోకి అడగరండి. ఓకే, అందరికీ నమస్కారం. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ విచ్చేసిన టెక్నీషియన్స్ కానీ, అలాగే చాలామంది చీఫ్ ఆర్టిస్టులు ఉన్నారు, మెయిన్ ఆర్టిస్టులు ఉన్నారు, అండ్ నియర్ అండ్ డియర్ పీపుల్ ఉన్నారు. అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. వజ్రాన్ని బంగారాన్ని పెట్టి మీరు చాయిస్ ఏదని అడిగితే మీరందరూ ఏమంటారు? ఫస్ట్ వజ్రమే అంటారు కదండి. అలా వజ్రం లాంటి మహాదేవత విజయ్ దుర్గ గారిని పక్కన పెట్టుకుని ఫస్ట్ నేను మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా అండి? గీతగా మీతో కటిఫ్ ఫస్ట్ మేడం మేడం ఉండగానే మాట్లాడ హౌ డే లేదు, అంటే ఆవిడ పర్మిషన్ తోనే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి పర్వాలేదు. 1988 నా జర్నీ దూరదర్శన్లో స్టార్ట్ అయింది. కేవలం దూరదర్శిని అనే పదంతో నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. మా మేడంని కూడా ఇక్కడ చూస్తున్నాను, మా ఇద్దరిని కూడా ఇక్కడ కలిపింది దూరదర్శిని. ఆ టైటిల్ ముందు మా మేడం గారికి నాకు, మా అమ్మకి నాకే కలిపింది. ఎస్ ఇద్దరు కాదమ్మా, సారీ, మా ఇద్దరు మేడం నేను ఇద్దరు ఇక్కడ కలిసాం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను శ్రీనివాస్ గారిని దూరదర్శన్ తర్వాత ఈ డయాస్ మీద కలవటం జరిగింది, కాబట్టి దూరదర్శన్ మా ఇద్దరిని కూడా ఇక్కడ కలిపింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. 88లో ఒక 600-700 బేసికల్లీ సింగర్ నండి నేను, చాలా స్పీడ్ చెప్పేస్తా. పాటలు పాడాలి, దూరదర్శన్లో పాడాలి 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 అని ట్రై చేసి సోమాజిగూడలో ఉండేదండి ఫస్ట్ దూరదర్శన్. అక్కడి నుంచి మళ్ళీ అనీస్ ఉల్ హక్, ఆయన ఈ వాజ్ ది డైరెక్టర్ అట్ ద టైం. అండ్ అక్కడి నుంచి రామంతపూర్ షిఫ్ట్ అయింది 90లో. వెళ్ళినప్పుడు తిరుగుతూనే ఉన్నాను 90లో, పాడాలి ఏదైనా, ఐ వాంట్ టు సింగ్ ఏ సాంగ్ త్రూ దూరదర్శన్, లైట్ మ్యూజిక్ పాడాలి. సో వెళ్ళాను, ఒక ఏవైతే జిరాక్స్ కాపీస్ ఒక 700 తీసుకుని వచ్చాను మేడం. వస్తే ఆ సెక్యూరిటీ ఫైల్ పట్టుకున్నాను కదా, సో ఎవరో ఎంప్లాయీ అనుకుని ఉంటాడు, గో ఇన్ సైడ్ అన్నాడు. ఓ మై గాడ్ అనుకుని లోపలికి వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే ఆశా చెరుకూరి గారిని కలిశాను. ఫస్ట్ సాంగ్ 1989లో నేను దూరదర్శన్లో పాడడం జరిగింది. వెరీ ఫస్ట్ టైం లైట్ మ్యూజిక్ సాంగ్ పాడాను. అప్పుడు మొదలైన నా జర్నీ తర్వాత అనౌన్సర్గా, అంటే మేడం గారిని చూస్తూ అనౌన్స్మెంట్లు నేర్చుకుంటూ క్యాజువల్ అనౌన్సర్స్గా మేము పనిచేస్తుండేవాళ్ళం. మేడం గారు సీనియర్ అనౌన్సర్గా ఉండేవారు. గ్రాడ్యువల్లీ పాడుతుండేవాడిని, ఆడుతుండేవాడిని, నాటకాలు వేస్తుండేవాడిని. తర్వాత న్యూస్ రీడర్ అయ్యాను 1992.
న్యూస్ రీడర్ అయిన తర్వాత నుంచి మేడం గారు ఇంకా సీనియర్గా ప్రతిరోజు ఎప్పుడు వస్తారో మేము కూడా అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తుండేవాళ్ళం. ఏవైతే అప్పుడు మొదలైన జర్నీ 2021 వరకు దూరదర్శన్తో కంటిన్యూ చేశానో న్యూస్ రీడర్గా, ఎలాంటి అనుభూతులు మా మనసులో ఉన్నాయో దూరదర్శన్ పేరు మీద, ఎప్పటికీ అదే దూరదర్శన్ మేడం చెప్తారు ఎంతోమంది ఆర్టిస్టులను పరిచయం చేసింది, ఎంతోమంది టెక్నీషియన్స్ని పరిచయం చేసింది, ఎంతోమంది రైటర్స్ని పరిచయం చేసింది. సో వీళ్ళందరూ కొన్ని వందల మంది ఉంటే అందులో 101, 102 నా నెంబర్ అయి ఉండొచ్చమ్మా. సో నన్ను కూడా దూరదర్శనే పరిచయం చేసింది. ఇప్పుడు మా ఇంటి పేరు భోగిరెడ్డి కాస్త డిడి శ్రీనివాస్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు సురేష్. దూరదర్శన్. సో ఈ సినిమాకి నాకు అంత కనెక్షన్ ఉంది. బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్, ఇందులో క్యారెక్టర్ నాకు సువీక్షిత్ గారు ఇవ్వలేదు. అది బాధగా ఉన్నా he has invited me as a son అనమాట. రియల్లీ ఐ లవ్ యూ సువీక్షిత్. సో జమినీ సురేష్ మా తమ్ముడు చెప్పగానే, సో మీరు కాల్ చేయడం మాట్లాడడం దూరదర్శన్ అనగానే ఇంకేం లేదండి. ఇంకా ఇవాళ విక్రమాన్ డ్యూటీ వెబ్ సిరీస్ జరుగుతుంది, మీరు చూస్తూ ఉంటుంటారు, అందులో క్యారెక్టర్ చేస్తున్నాను. వాళ్ళతో గొడవ పెట్టుకుని మరీ వచ్చా. నేను మెయిన్ అక్కడ చీఫ్ గెస్ట్ అని చెప్పి అబద్ధం చెప్పి వచ్చేసా. ఇప్పుడు ఎలాగో చూస్తారు. సో ఎలాంటి అనుభవాలు దూరదర్శన్ తరఫున నాకు ఇవాళ వరకు మిగిలాయో, డిడి శ్రీనివాస్గా అయ్యానో, ఇందులో చేస్తున్న ప్రతి ఆర్టిస్టు కూడా ఐఎమ్ ష్యూర్ దూరదర్శని మీకు ఒక ఫెమిలియర్ నేమ్ అయిపోతుంది. మీ అందరూ కూడా అంతలా సెటిల్ అవుతారు, ఇంటి పేరు అవుతుంది. దూరదర్శన్ సినిమా ఇందులో చేసిన ప్రతి యాక్టర్కి దూరదర్శని అనేది మిగిలిపోతుంది మీ పేరుకు ముందు. ఇప్పుడు ఇక మా కిట్టప్ప గురించి చెప్పాలంటే, రాజావారు రాణివారు ఫస్ట్ మా ఇద్దరం కాంబినేషన్ మాకు అది. అందులో నేను హీరోయిన్ ఫాదర్గా చేశాను, కిట్టప్ప గారు అందులో సెకండ్ హీరో ఫాదర్గా చేశారు కసిరెడ్డి రాజ్ కుమార్ గారికి. ఆ సినిమా వారికి ఎలా అయితే ఒక జర్నీ ఇంతవరకు లాంగ్ జర్నీని తీసుకుంటూ వస్తుందో, అదే సినిమా నాకు వచ్చిందో. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ అంతే అద్భుతమైన సినిమా ఓపిట్ట కదా. ఇదిగో మా అల్లుడి గారు ఇక్కడే ఉన్నారు. సో చాలా దొంగ వేషాలన్నీ వేసి మా అమ్మాయి లైన్లో పెట్టేశారు. సో ఇవాళ అలాగే బాలరాజు ఉన్నాడు. సో ఇక్కడ చూస్తుంటే నాకు దూరదర్శన్ని మా మేడం ఇక్కడే ఉన్నారు, ఓ పిట్ట కదా మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో మా తమ్ముడు సురేష్ వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఏంటి అసలు ఇవాళ నాకు టోటల్గా ఇవాళ మర్చిపోలేని అనుభూతి ఇవాళ నాకు మిగిలింది ఫైనల్గా. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, గీత ఆల్రెడీ అన్నారు పక్కన, ఓకే సురేష్ అమ్మో డేంజరస్ సుమే. కట్ చేస్తే ఇక్కడ చూసాను టీజర్ అండ్ ట్రైలర్స్ చూశాను. మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, సాహిత్యం కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్టిస్టులు కానీ ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ రియల్లీ. సో నేను ఒకటే కోరుతున్నాను, ఇప్పటివరకు చాలా సినిమాలు చేసి ఉండొచ్చు, నంబర్ సెకండరీ. బట్ ఈ సినిమాలో నేను లేనందుకు బాధపడుతున్నప్పటికీ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత, మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు థియేటర్కి వెళ్ళండి. ప్రేక్షకులందరినీ, మా ప్రియాతిప్రియమైన ప్రేక్షకులందరినీ కోరుకునేది ఏంటంటే, మీరందరూ థియేటర్కి వెళ్ళండి. కంపల్సరీ సినిమాని మీరు కుటుంబ సమేతంగా చూడండి. ఇక్కడ మళ్ళీ దూరదర్శన్ గుర్తొచ్చింది నాకు. దూరదర్శన్ కార్యక్రమాలు చూడడానికి సకుటుంబ సపరివార సమేతంగా ఎలా అయితే చూసేవాళ్ళమో, ఈ సినిమా కూడా మీరు అలాగే చూడండి. గ్యారంటీ ఫన్, గ్యారంటీ టచ్, గ్యారంటీ హార్ట్ టచింగ్ ఫీల్తో ఒక మధురమైన అనుభూతితో బయటకు వస్తారనేది కేవలం 2 టీజర్స్ తోటే నేను చెప్పగలిగా. ఇంకెంత మించి వేరే చెప్పక్కర్లేదు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, డైరెక్టర్ కార్తికేయ గారికి మంచి పేరు రావాలి, మీరు బిజీ అయిపోతే గోయింగ్ టు రాక్. అండ్ నారాయణ గారు రైటర్గా మీరు, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరూ కూడా, మీరందరూ మంచి భవిష్యత్తు మీకు రావాలని, మీరు అంతే దూసుకుంటూ ముందుకెళ్తారని కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సువీక్షిత్, సక్సెస్ మీట్కి మళ్ళీ కలుస్తున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయదుర్గ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. మేడం, ఒక్కసారి మీ గొంతు విని చాలా, నాకు తెలిసి ఇక్కడ అందరికీ, నాకు తెలియదు కానీ నేను నిజంగా లైవ్లో వినాలనుకుంటున్నాను. అసలు ఈ ప్రోగ్రామ్ గురించి దూరదర్శన్లో మీరు ఆ రోజుల్లో చెప్పేటప్పుడు ఎలా చెప్పేవాళ్ళు, ఒక్కసారి దూరదర్శిని సినిమా మే 15వ తారీఖు వస్తుంది అని మీరు ఎలా చెప్తారు మీ స్టైల్లో? ఒక్కసారి మేడం అది చెప్పి మీరు స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ మేడం, మీ ఇష్టం, మీరు మాట్లాడండి. ఎస్, ఎందుకంటే మిమ్మల్ని చూడక అయ్యో లేదు, నేను చాలా విలన్లా కనిపిస్తున్నాను అందరికీ. అయ్యయ్యో లేదు మా, యా మీరు వెళ్ళి కూర్చోండి. ఎస్ ఎస్.
చైర్ ఏమైనా కావాలమ్మా? వద్దుట. సరే, మీరు కుర్చీలో కూర్చోబెట్టాలనుకుంటే మీ ఇష్టం, ఇట్స్ యువర్ చాయిస్. ఆర్ అదర్వైజ్ నో నో ఐఎమ్ కంఫర్టబుల్ లైక్ దిస్. ఇలాగే పోవాలి. ఓకే. నమస్కారం. దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ 1వ బ్యాండ్ 4వ ఛానల్పై మా సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఈనాటి ఈ ప్రత్యక్ష ప్రసారంలో దూరదర్శిని ఇద్దరినీ కలిపింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు ఆసీన్లై కంఫర్టబుల్గా చూస్తారు. సరేనా? అసలు నా కెరియర్ ఎట్లా చెప్పాలి, దూరదర్శన్లో నేను జాయిన్ అవ్వటం అన్నది నాకు అసలు అప్పుడు మేకప్ వేసుకుంటారు దూరదర్శన్లో అన్నది కూడా తెలియదు, లిప్స్టిక్ తెలియదు, నాకు ఏమీ తెలియదు. అంటే చెప్తున్నాను, దోస్ డేస్ నేను 79 జనవరి 1 జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నేను ఫస్ట్ అనౌన్స్మెంట్ చేయలేదు. కనకదుర్గ టెంపుల్ డాక్యుమెంటరీ వాయిస్ ఓవర్ చెప్పాలి. అమ్మా విజయదుర్గ రా అన్నారు. వాయిస్ ఓవర్ ఏంటండి అన్నా. అదేనమ్మా కామెంటరీ అన్నారు. కామెంటరీ ఏంటండి అన్నా. నాకు తెలీదు. సరే రామ్మా నేను చెప్తాను కదా అంటే వెళ్ళాను. ఆవు వెంట దూడలాగా వెళ్ళిపోయి ఆయన ఏదో కాగితం ఇచ్చాడు చదవమన్నాడు. చదివాను. ఓకే అమ్మా బాగా చెప్పామన్నారు. తర్వాత ఒకరోజు మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పిలిచి విజయదుర్గ మీరు అనౌన్స్మెంట్ చేయాలి రేపు అన్నారు. అలాగే సార్ అన్నా. అప్పుడు నాకు తెలియదు అఫీషియల్గా ఎలా ఉండాలో. ఐ వాజ్ ఓన్లీ 20+. ఏదో కాలేజీ నుంచి అట్లా ఆకాశం నుంచి ఊడిపడ్డాను. మర్నాడు చక్క బ్రౌన్ కలర్ ఎల్లో ఫ్లవర్స్ది శారీ కట్టుకున్నా. బ్లాక్ అండ్ వైట్స్ టీవీ కదా. నేను విజయవాడ అమ్మాయిని, విజయవాడలో పుట్టి పెరిగాను. తర్వాత గుంటూరు ఉమెన్స్ కాలేజీలో చదివాను. సో మా ఇంట్లో అలవాటు ఏంటంటే విజయవాడ పిల్లలు గుంటూరు పిల్లలు ఆడపిల్లలు ఎలా ఉంటారంటే కళ్ళ నిండుగా కాటుకు పెట్టుకొని ఇంత పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని లంగా ఓడి వేసుకొని 2 జల్లు వేసుకొని ఉంటారు. ఆ కుంకుమ బొట్టు లేకపోతే ఇంట్లో ఆ రోజు అయిపోయింది. పొద్దున్న లేవగానే కుంకుమ కనిపించాలి. ఇంట్లో అన్నదమ్ములు అట్లా బొట్టు లేకుండా చూడకూడదమ్మా అనేది మా అమ్మగారు. సో అదొక ఇది. నేను మామూలుగా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే సరే అనౌన్స్మెంట్స్ అన్నారు కదా సార్, నువ్వు పోయి అబ్జర్వ్ చెయ్యి అన్నారు. స్టూడియో ఎక్కడ ఉండేది? కొండ మీద ఉండేది. ఆఫీస్ ఏమో మెయిన్ రోడ్డు మీద, రాజ్భవన్ రోడ్లో. సరే ఇక్కడి నుంచి వెళ్ళి పైకి వెళ్ళి ఎవరో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే చూశాను, వచ్చాను. సరే పొంగల్ జనవరి 79 సంక్రాంతికి మావన్నీ కూడా ప్రీ రికార్డెడ్. దాని క్యాప్సులింగ్ అనేవారు. ముందర రికార్డ్ చేసేవారు అనౌన్స్మెంట్స్. దానికి ఒక స్కెల్టన్ ఉండేది. 3 నెలల ప్రోగ్రామ్స్ ముందర ఫిక్స్ అయిపోయేవి. ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క ప్రొడ్యూసర్. అవన్నీ ముందర రికార్డ్ చేసేవారు. వెళ్ళాను. ఇలా కాదమ్మా నువ్వు మేకప్ వేసుకోవాలన్నారు. మేకప్ ఏంటండి అన్న. వేసుకోవాలన్నారు. సరే వెళ్ళాను. వెళితే లోపల మేకప్ మెటీరియల్ అంటే అక్కడేవో ఒక ట్రే నిండా బ్లాక్, ఎల్లో, రెడ్, గ్రీన్ పేస్ట్లు వేసి ఉన్నాయి. అయితే పెయింటింగ్ ఆర్టిస్ట్, నేను పెయింటింగ్ స్కల్ప్చర్ నేర్చుకున్నా డిగ్రీలో. ఇదేంటి పెయింట్స్ వేసే పేస్ట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి అనుకున్నా. మేకప్ పైన వచ్చాడు. కూర్చున్నాక టై అని ఒక బొట్టు పెట్టాడు. ఏమంటే ఏం భయో మొహం పాడవుతుందేమో. అప్పుడు మంచి రంగు మంచి అందంగా ఉండేదాన్ని. అది గతం. ఇప్పుడు కూడా మీరు మంచి రంగు మంచి అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ గీత. మన ఇద్దరం రాత్రికి ఒకసారి మాట్లాడుకుందాం. ఇంకొకసారి మాట చెప్దు కానీ నాకు ఈ ప్రోగ్రామ్ అయ్యాక ఇంకొకసారి ఒక 4 సార్లు ఖచ్చితంగా ఆక్సిజన్ నాకు. సార్ ఏవో పూసేశాడు, లిప్స్టిక్ పూసేశాడు. కళ్ళకి కేరళ వాళ్ళు యక్షగానం చేస్తారు కదా అట్లా ఇంత పొడుగును పెట్టాడు తోకలు. పెడితే ఏమండి మేకప్ ఇదండి. అవునమ్మా వెళ్ళు అన్నారు. లోపలికి వెళ్తే లైట్లు వేస్తారు. విజయదుర్గ తెల్లగా కనిపిస్తున్నావు, రంగు మార్చుకురా అన్నారు. మళ్ళీ మేకప్ రూమ్లోకి వెళ్ళేవండి. తెల్లగా కనిపిస్తున్నారు అంటున్నా అండి. కొంచెం డార్క్ ఏమన్నారండి అన్న. చాక్లెట్ కలర్ ప్యాన్ కేక్ ఏదో తీసాడు, బర్రా పూసాడు. అతని కోపం వచ్చింది. తన మేకప్ని డిగ్రేడ్ చేశారు కదా వీళ్ళు. నువ్వు మేకప్ సరిగ్గా చేయలేదన్నారు కదా. ఆ కోపం అంతా నా మొహం మీద చూపించి డార్క్ కలర్ చాక్లెట్ కలర్ వేసాడు. నేను రోజువారీ వేసుకునే మట్టిగా ఇక్కడి నుంచి ఇక్కడికి వేసుకొని వెళ్ళానమాట. బుధచర్యం ఇదే రాలాగా వెళ్ళి కూర్చున్నాం. నమస్కారం అనగానే గల్లమని గాజులు మోస్తుంది.
ఇంజనీర్లు గబగబా పరిగెత్తుకొచ్చారు. ఏంటి చప్పుడు అవుతుంది ఇక్కడ అని చూశాడు ఆయన. నాకు అర్థం కాలే. ఏమండి వాయిస్ బాగాలేదా అన్న. మీరు కాదండి మీరుండండి అన్నాడు. అంటే చెప్తున్నాను ఆ రోజులు ఎట్లా స్టార్ట్ అయినాయి మాకన్నది. మా ముందర మమ్మల్ని గైడ్ చేసేందుకు ఎవ్వరు లేరండి. నీ వాయిస్ ఇలా ఉంది, నువ్వు తెలుగు ఇలా మాట్లాడాలి, నువ్వు చీర ఇలా కట్టుకోవాలి, బొట్టి ఇలా పెట్టుకోవాలని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. మళ్ళా రెండోసారి నమస్కారం అన్నారు. మళ్ళా గల్లుమన్నాయి. ఆయన ఇచ్చాడు, పొడి వంక చూశాడు. విజయదుర్గ మరొకసారి నమస్కారం పెట్టండి అన్నాడు. ఎందుకు ఈయనకి ఎన్నిసార్లు నమస్కారం పెట్టాలి? సరే ముచ్చట పడ్డాడు కదా, కొత్తగా చేరం మనకి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఫ్రెష్ అద్దు కదా, కాలేజీలో సీనియర్స్ కొత్త వాళ్ళని అట్టాగే ఏడిపిస్తారు కదా, అందుకని భయంతో నమస్కారం అన్న అనగానే మళ్ళీ గాజులు తీసాయి అన్నాడు ఆయన. గాజులు తీసి పొడి మీద పెట్ట. గాజులు వేసుకోకూడదండి అన్న. చప్పుడు వస్తుంది మైక్లో, గాజులు వద్దు, గాజులు లేకుండా నమస్కారం పెట్టు అన్నారు. సర్లేండి వెళ్ళారు. అట్లా స్టార్ట్ అయిన కెరియర్లో నేను ఎందుకు పనికొస్తాను ఇంత బయటపోయి ఇదైతూ ఉంటే జనవరిలో జాయిన్ అయ్యాను. నా జీవితంలో నేను మర్చిపోలేని ఘట్టం జూన్లో నాకెంతో ఇష్టమైన, నేను ఎంతో ప్రేమించే, పిచ్చిగా ప్రేమించే మహానటి సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేశా. నా కెరియర్లో ఐ టెల్ యూ, సావిత్రి గారి రక్త సంబంధం సినిమా చూశాను. అది ఒక పల్లెటూరు, మా అక్కయ్య వాళ్ళ అత్తగారింటికి వెళ్తే చూపించారు. వాడు పాలేరుని డబ్బులు ఇచ్చి వరే పిల్లల్ని కూర్చోబెట్టారంటే వాడు ఏం చేశాడు, మమ్మల్ని ఇసుకలో కూర్చోబెట్టేసి వాడు మిగిలిన డబ్బులు తీసుకొని పలాయనం చిత్తగించాడు. ఆ బొమ్మలన్నీ మొహాన్ని పడుతున్నాయి. ఆవిడ ఏడుస్తోంది, నేను ఏడుస్తున్నా. అన్నయ్య అంటుంది ఆవిడ, చెల్లమ్మ అంటాడు ఆయన రామారావు గారు. వాళ్ళిద్దరూ రామారావు సావిత్రి అన్న విషయం నాకు ఆ రోజున తెలియదు. కట్ చేస్తే ఆ విధంగా నేను సావిత్రి గారిని ఒక 4-5 సార్లు అనుకోకుండా కలుసుకోవటం, ఆవిడతో మాట్లాడటం జరిగింది చిన్నపిల్లగా. ఆ తర్వాత నేను దూరదర్శన్లో ఆవిడని ఇంటర్వ్యూ చేసిన. ఆవిడ ఇక్కడ జమున గారి ఇంట్లో దిగారు, ప్రొద్దున వచ్చారు. ఆ సావిత్రి గారితో మొదలెట్టి శాంతకుమారి గారు, ఋషేంద్రమణి గారు, జయచిత్ర గారు, జమున గారు, ఇలా కొన్ని వందల మంది సినిమా యాక్టర్స్ని, అలాగే రామారావు గారి ముందర 3 సార్లు కాంపేరింగ్ చేశాను. నాగేశ్వరరావు గారిని ఫస్ట్ 6 ఎపిసోడ్స్ ఇంటర్వ్యూ చేసింది నేను. కళా తపస్వి కె విశ్వనాథ్ గారిని ఇంటర్వ్యూ చేసింది 24 ఎపిసోడ్స్ చేశాను. దాసన్ నారాయణరావు గారు, జంచాల గారు, తిలక్ గారు, అలా ట్రూ లెజెండ్స్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీని నేను ఇంటర్వ్యూ చేయటం జరిగింది. కొన్ని లక్షల అనౌన్స్మెంట్ చేశాను, కొన్ని వందల వేలు ఇంటర్వ్యూస్ చేశాను. ఈ వాయిస్ బాగుంది అని అందరూ ఆదరించారు. నా వాయిస్ నిజంగా బాగుందో లేదో నాకు తెలియదు, కెమెరా ఎలా ఫేస్ చేయాలన్నది నాకు తెలియదు. కానీ నాకు ఇటువంటి జీవితాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడూ ఒక చోట ఒక మాట చెప్తూ ఉంటాను, నాకు 2 అమ్మలు. ఒకటి నన్ను కన్న తల్లి, 2 జీవితాన్ని ఇచ్చిన తల్లి దూరదర్శన్. మొదటిది పేగు బంధం, కన్న తల్లితో పేగు బంధం, ఈ తల్లితో టేపు బంధం. నేను జాయిన్ అయినప్పుడు లో బ్యాండ్ టేప్స్, తర్వాత హై బ్యాండ్, తర్వాత బీటా అట్లా మారినాయి అనుకోండి, అవన్నీ వేరు విషయం. అలాగే సింగర్ సునీతని ఫస్ట్ పరిచయం చేసింది నేను. శ్రీలేఖ గారిని సింగర్గా పరిచయం చేసింది కూడా నేనే. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. అండ్ దూరదర్శన్ మా ఇంట్లో నేను జాయిన్ అయిన కొత్తలో బ్లాక్ అండ్ వైట్ డేస్లో చిన్న టీవీ ఉండేది, సాల్డర్ టీవీ. పిల్లలందరూ వచ్చి సాయంత్రం కాగానే ఇలా చూస్తూ ఉండేవాళ్ళు. ఆదివారం ముందరే రికార్డ్ అయిపోయావు కదా అనౌన్స్మెంట్స్. నేను ఇంట్లో మా అమ్మ నాన్నగారితో పట్టు కూర్చుండేదాన్ని. తొంగి చూసేవాళ్ళు. ఎందుకు తొంగి చూస్తున్నారో తెలుసా? టీవీలో వచ్చే సినిమా చూడటానికి. సాయంత్రం 4:30 సినిమా అంటే ఆడవాళ్ళందరూ తయారై వచ్చేవాళ్ళు, చక్కగా థియేటర్కి వెళ్తున్నట్టు. ఒక 25 మంది మా ఇంట్లో, ఆ వీధి మొత్తానికి ఒకటే టీవీ. అలాగే ముగించేనా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే చిత్రలహరి స్టార్ట్ అయిన కొత్తల్లో, అది మాకు అప్పుడు గ్రాఫిక్స్ లేవు, ఏది లేదు, అంతా మాన్యువల్గానే చేయాలి. గ్రాఫిక్ ఆర్టిస్ట్ దాన్ని రాసి దాని చుట్టూ ఒక డిజైన్ వేసి దాని మ్యూజిక్ ఏది పెట్టాలి అన్నప్పుడు
ఒక నెల రోజులు ఆలోచించారు ఏ మ్యూజిక్ అయితే తక్కువని ప్రేక్షకుల్ని చేరుతుంది అన్నప్పుడు ఘంటసాల గారు గుండమ్మ కథలో చేసిన మ్యూజిక్ని పెట్టారు. ఆ మ్యూజిక్ వినగానే చిత్రలహరి వస్తుంది. అందరు ఎక్కడ వాళ్ళు వచ్చేవాళ్ళు. అలాగే రామాయణ్, భారతం ఇవన్నీ వచ్చినప్పుడు వీధులన్నీ కూడా నిర్మానుష్యంగా ఉండేవి. ఆనందో బ్రహ్మ వస్తే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిది అది అంతే. అలాగే బ్రహ్మానందం గారి పక్కపక్కలు వారిని పరిచయం చేసింది కూడా దూరదర్శనే. కోట శ్రీనివాసరావు గారు, తనికెళ్ళ భరణి గారు వీళ్ళందరితో కూడా నేను దూరదర్శన్లో డ్రామాలు వేశాను. ఏ పరిస్థితుల్లో అంటే లేడీ ఆర్టిస్ట్ దొరకకపోతే అమ్మాయి విజయ రా అనేవారు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారిది మా నాన్నగారిది కంకిపాడు. మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ డాక్టర్ అనమాట కోట శ్రీనివాసరావు గారి తండ్రి. ఏమోయ్ నువ్వు డాక్టర్ అబ్బాయివా అనేవారు మా నాన్నగారు. అవునండి అనేవాడు అతను. నన్ను అమ్మాయి అని పిలిచేవారు. భరణి గారు, కోట శ్రీనివాసరావు గారు. ఇట్లాగా ఇంత దూరం ట్రావెల్ చేశాను నేను దూరదర్శన్తో. ఇవాళ ఈ స్టేజ్ మీద దూరదర్శిని ఆ మాట నాకు ఇట్లా అయిపోతుంది, వాళ్ళు చెప్పలేను. మా అమ్మకి మీరందరూ చేస్తున్న ఘన సన్మానం సువీక్షత్ గారు. టు బి ఫ్రాంక్ స్వర్గాన్ని ఉన్న మా అమ్మకి నేను చేశా, కానీ ఇక్కడ నాకు ఇంత జీవితాన్ని ఇచ్చిన మా అమ్మ టైటిల్ పెట్టి మీరు ఎంత మంచి పిక్చర్ తీశారంటే రియల్లీ నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏవి చూస్తున్నప్పుడు ఉద్వేగంతో నా కళ్ళు ఇలాగా తడిసిపోయింది. నిజంగా ఆ చిత్రలహరి దానికోసం పిల్లలందరూ వచ్చి చూడటం. రోడ్డుకు ఒక టీవీ ఉంటే పిల్లలందరూ సాయంత్రం కాగానే వరే నువ్వు హోంవర్క్ చేయకపోతే నీకు చిత్రలహరి లేదు, నువ్వు హోంవర్క్ చేయకపోతే సినిమా లేదంటే పిల్లలందరూ హోంవర్క్ చేసేసి పెందలాడి 8 గంటలకు చిత్రలహరి అండి. చిత్రలహరిలో బెట్ కాసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎన్ని బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్ వస్తాయి, ఎన్ని కలర్ సాంగ్స్ వస్తాయి అన్నది. అలాగనమాట. నువ్వు హోంవర్క్ చేస్తేనే టీవీ. ఆ రోజుల్లో అండి ఫ్యామిలీ యావత్తు కూర్చుంది సకుటుంబ సపరివార సమేతంగా అన్నట్టుగా. ఒక ఫ్యామిలీ కూర్చున్నప్పుడు కంచాలు పెట్టుకొని భోజనాలు పెట్టుకొని టీవీ చూస్తూ భోజనాలు చేసిన రోజులు. పిల్లల్ని తల్లిదండ్రుల ప్రేమని పిల్లలు ఎంజాయ్ చేసిన ఆ గతకాలపు స్వీట్నెస్ ఏదైతే ఉందో, ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుకొచ్చినాయండి. ఆ పిల్లలు అలా టీవీ సెట్ మీద కూర్చుంటే రియల్లీ నాకు ఇట్లా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. మా ఇంట్లోనే కాదండి, ప్రతి ఇంట్లో కూడా అలాగే కూర్చున్నారు సువీక్షత్. నిజంగా ఐ కంగ్రాచులేట్ యూ. ఇక్కడి నుంచి మీ అందరినీ కూడా ఈ సినిమా కోసం అందరూ ఎంతో ప్రేమగా ఆత్మలతో పనిచేశారనిపించింది. ఒక ఆత్మలతో పనిచేస్తేనే అటువంటి మంచి పిక్చర్ వస్తుంది. దయచేసి ఈ స్పీచ్ వింటున్న ప్రేక్షకులందరికీ ఒకటే కోరిక, ఈ నెల 15వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీన్ని మీరు థియేటర్లలోనే చూడండి. ఓటీటీలో వస్తుంది మనం తర్వాత చూడొచ్చు అని అనుకోకండి. తప్పకుండా మీరు థియేటర్లో చూడండి. మీరు ఏ బాల్యాన్ని కోల్పోయారో ఆ బాల్యం మళ్ళీ మీకు తీసి ఇవ్వలేరు, కానీ ఆ బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలు మొత్తం మీరు ఇందులో చూడొచ్చు. మళ్ళీ మీకు అది ఆక్సిజన్లా పనిచేస్తుంది, చాలా కాలం ఆక్సిజన్లా పనిచేస్తుంది. మళ్ళీ మీరే చూస్తారు దూరదర్శిని. ఎందుకో తెలుసా? మీ గతకాలపు జ్ఞాపకాలని పోగు చేసుకోవటానికి. సో తప్పకుండా చూడండి మీరు. సువీక్షత్ గారు ఎంతో కష్టపడ్డారు, అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళందరికీ ఈ దూరదర్శన్ సినిమా మరిన్ని సినిమాలు తెచ్చిపెట్టాలి. ఇవాళ నేను ఇంత దూరం రావడానికి మా జమినీ సురేష్ గారి పట్టుదలే కారణం. జమినీ సురేష్ గారి ఫేస్బుక్ ఫ్రెండ్. ఇప్పుడు దూరదర్శన్ కలిపింది అన్నట్టుగా మా ఇద్దరిని కలిపింది ఫేస్బుక్. జమినీ సురేష్ గారి పోస్టులు అన్నీ చూస్తూ ఉంటాను. ఆయనతో పరిచయం అయ్యాక ఆయన కనిపించే ప్రతి సినిమా కూడా ఆయన క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా చూస్తాను, మెసేజ్ పెడుతూ ఉంటాను. సురేష్ గారు ఈ పిక్చర్లో ఈ డైలాగ్స్ బాగా చెప్పారు, ఇక్కడ బాగుందండి అని చెప్పి. నాకు అంటే నేను కేవలం దూరదర్శన్లోనూ, ఆ తర్వాత ఇంటికి వెళ్తే ఇంట్లో, ఈ 2 ప్రపంచాలు తప్పితే 3వ ప్రపంచం నాకు తెలియదు. ఇవాళ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ఈ దూరదర్శన్ ఇద్దరిని కలిపింది కాదు, ఇంతమందిని కలిపింది నాకు. ఎంతకాలం నేను నమస్కారం దూరదర్శన్ కేంద్రం అని అందులో కూర్చొని చెప్తే, అందులో కూర్చోలేదండి స్టూడియోలో చెప్తే, చాలామంది పిల్లలు ఈవిడెక్కడి నుంచి వస్తుందని టీవీ వెనక్కి వెళ్ళి చూసిన రోజులు ఉన్నాయి. అది నిజంగానే ఈ బొమ్మ ఈవిడెక్కడి నుంచి వస్తుంది అని. తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తానండి, నా మనసుని కదిలించిన ఇన్సిడెంటు. అంటే
నా ప్రొఫెషన్ నాకు ఎటువంటి సంఘటనలు ఎటువంటి వ్యక్తుల్ని పరిచయం చేసింది అంటానికి ఒక దిస్ ఇస్ 2026 2024 అప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేశారు, అమ్మా విజయదుర్గ నేను చూడాలని ఉందమ్మా, నాకు 82 ఇయర్స్ అమ్మా అని చెప్పి. అప్పుడు నేను ఎందుకో చాలా బిజీగా ఉన్నాను. లేదండి నేను ఫిబ్రవరి వరకు బిజీగా ఉంటానండి, ఫిబ్రవరిలో కలుద్దామండి అన్న. మళ్ళీ ఆయన ఎవరి ద్వారానో ఫోన్ చేయించారు. ఈసారి ఆయనే ఫోన్ చేశారు, అమ్మ మీ నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేస్తున్నానమ్మా, నవ్ ఐఎమ్ 84 అమ్మా, మిమ్మల్ని ఎలాగైనా చూడాలనుంది విజయదుర్గ అన్నారు. అదేంటి ఇట్లా అయిపోయింది అనుకోండి, సార్ నాకు ఎల్లుండి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఐ విల్ ట్రై టు క్యాన్సిల్ ఇట్, మీరు వచ్చేసేయండి పర్వాలేదని చెప్పి నా అడ్రస్ అది ఇచ్చా. మీరు నమ్మరండి, 4 o'clock అన్నాను, ఎగ్జాక్ట్ 4 o'clockకి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాను. వృద్ధుడు ఇలా 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 చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. ఆయనతో పాటు ఒక లేడీ ఉంది, ఆ లేడీ పట్టుకొని ఉంది ఆయన్ని గట్టిగా. తలుపు తీయగానే ఆవిడన్న ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా, విజయదుర్గ గారు ఈయన ఏమంటున్నారో తెలుసా, ఆవిడ చూడకుండానే చచ్చిపోతానేమోనని బెంగగా ఉందన్నారండి. అంతే, స్వేర్ ఆన్ గాడ్ చెప్తున్నానండి. నా కళ్ళు ఇలా తడిసిపోయింది. అయ్యో పెద్దవారు అంత మాట అంటారేంటండి, రండి రండి లోపలికన్నా. వచ్చాక తెలిస్తేనండి, కట్ చేస్తే ఆయన డిఫెన్స్ పర్సన్ అండి, పెద్ద ఆఫీసర్. కార్గిల్ వారికి వాటికి ఈ ఆర్మ్స్ సప్లై చేశారండి. డిఫరెంట్ కెపాసిటీస్లో ఆయన వర్క్ చేశారన్నమాట. ఆయనకి ఎందుకో అభిమానం నా పట్ల, ఎలాగైనా విజయదుర్గని చూడాలని. ఆయన వచ్చి నన్ను చూసి March 8 విమెన్స్ డేకి నన్ను పిలిచి సన్మానించారు. ఇలాంటి అభిమానులు నాకు కొల్లలు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ ఇచ్చిన అమ్మ దూరదర్శన్కి వాళ్ళు మీరు ఇచ్చిన నివాళికి నేను రాకుండా ఉండగలనా సురేష్ గారు? సార్ నన్ను గీత ఒక మాట అడిగిద్ది, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది, మీరు ఎలా ఇంత అందంగా ఉన్నారు, గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. ఇప్పటికీ ఎలా ఉన్నారు అని ఖచ్చితంగా కదా. అవునండి, నేను 45 ఏళ్ళు అయిపోయింది అవును దర్శనంలో చేరి వచ్చే సూతులకి. నవాయం తెలీదు, మీరు 45 లాగే ఉన్నారు, అక్కడ అయిపోయారు మీరు. పోనీలే నా సర్వీస్ కౌంట్ చేసుకో. నేను ఏం చెప్తానంటే ఎవరన్నా అడిగితే విజయదుర్గ బిఈ అంటే బ్రెయిన్ ఈటర్. ఓ అదా మీ గ్లామర్ సీక్రెట్, మీ ఎనర్జీ సీక్రెట్. క్రేజీ. ఇప్పటివరకు మీ అందరి బుర్రలు తినేసాను కదా నేను, నా స్పీచ్ ఇచ్చి ఏదో 1-2 నిమిషాల్లో అయిపోతుంది అనుకున్నారు. ఇంతసేపు మాట్లాడానా నేను? ఎవరైనా నా అంతసేపు మాట్లాడారా ఇందులో? నేనే మాట్లాడాను అంటే విజయదుర్గ బిఈ. థ్యాంక్ యూ అమ్మా, దట్ ఈస్ మై గ్లామర్ సీక్రెట్. డెఫినెట్లీ మీరు ఇలానే మీరందరూ ఎంతో ఓపికగా విన్నారు. నేను ప్రేక్షకులకి మరొకసారి చెప్తున్నాను, దూరదర్శన్ కలిపింది ఇద్దరిని కాదు, మీ అందరి జ్ఞాపకాలతో మీ అందరినీ కూడా కలుపుతుంది. మళ్ళీ మీరు మర్చిపోలేరు, మళ్ళీ మీ బాల్యానికి వెళ్ళిపోతారు. ఆ పోగొట్టుకున్న బాల్యం ఏదైతే ఉందో ఆ బాల్యాన్ని ఇవ్వలేరు, కానీ మీ జ్ఞాపకాన్ని మాత్రం ఇవ్వగలరు. నేను ఎప్పుడూ భగవంతుడిని ఒకటే కోరుకుంటా, భగవంతుడా నువ్వు నాకు కనిపిస్తే నా బాల్యాన్ని కోరుకుంటాను. ఎందుకో తెలుసా, మళ్ళీ ఆ ఇన్నోసెంట్ డేస్లోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆ విలేజ్కి వెళ్ళిపోవాలి. ఆ విలేజ్లో సంచి తగిలించుకొని ఆ ఎర్రమట్టి వర్షానికి తడిసిపోతే కాళ్ళతో ఎగురుతూ గంతులేస్తూ 2 జళ్ళు వేసుకొని ఇంటికి రావాలి. అవేవో పప్పు చెక్కలు పల్లీలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తింటూ ఉండాలి. అందరితో కలిపి జామకాయలు తింటూ ఉండాలి. కాకింగ్లు చేసి ఫ్రెండ్స్తో తింటే ఎంత అద్భుతంగా ఉండేది ఆ రోజులు. అస్సలు ఎవ్వరికన్నా తెలుసర్రా, మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయర్రా. బియ్యం ఎక్కడ దొరుకుతాయంటే కొట్లో దొరుకుతాయి, పాలు ఎక్కడ దొరుకుతాయంటే బూత్లో దొరుకుతాయి అంటారు. బియ్యం ఎక్కడ దొరుకుతాయో, పాలు ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ తెలియాలంటే పల్లెటూరుకి వెళ్ళాలి. కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో కనీసం అంత దూరం తీసుకెళ్ళలేని వాళ్ళు ఇదిగో ఈ దూరదర్శన్ మమ్మల్ని ఇద్దరిని కలిపింది అన్న సినిమాకి తీసుకురండి. పల్లె వాతావరణం మొత్తాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మీ పిల్లలతో సహా చూడదగ్గ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ మూవీ. ఇందులో బూతులు లేవు, అశ్లీలత లేదు, చక్కగా ద్వంద్వార్థాలు లేవు, ఏమండి పిల్లల్ని పాడు చేసే ఎలిమెంట్స్ ఏమీ లేవు. హాయిగా
పిల్లల్ని భార్యని తీసుకొని మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి, వీళ్ళని ఆశీర్వదించండి. మళ్ళా ప్రొడ్యూసర్ గారు ఇంకో సినిమా తీసి చాలామందికి ఉపాధి కల్పించే అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించమని ప్రేక్షకుల్ని ఈ స్టేజ్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, మా మహిళా ప్రొడ్యూసర్ గారు ఎదుర్కొండా ఉన్నారు. ఆల్ ద బెస్ట్ మేడం. ఇక మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుండి ప్రసారమైన ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మిగతా ప్రసారాలు కంటిన్యూ అవుతాయి. సూపర్. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అమ్మ. విజయదుర్గ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వంశీ నందిపాటి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే హీరో ప్రియదర్శి గారికి ఈ కార్యక్రమానికి స్వాము. రాజు వెడ్స్ రాంబాయ్తో సూపర్ హిట్ని మనందరికీ అందించిన డైరెక్టర్ సాయిలు కంపాటి గారికి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. వెల్కమ్ అండి. అండ్ కాదు విజయదుర్గ గారు ప్లీజ్ స్టే బ్యాక్ అమ్మా, వేదిక మీద ఉండండి ఒక పిక్చర్ కోసం. వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే డిడి శ్రీనివాస్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు టీంకి సంబంధించిన అందరినీ వేదిక మీదకి మనం ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ చంద్రిక గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. వరాహ మూవీ మేకర్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్. సో వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే దూరదర్శని కలిపింది ఇద్దరిని చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ కార్తికేయ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. కార్తికేయ గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అలాగే చాలా చక్కగా మంచి జడ, పువ్వులు, లంగావోణి, గాజులు, పల్లెటూరు వాణి ఇక మన అందరి ముందుకి వస్తున్న మన గీతిక రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. తన్ని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రంతో హరిగా మనందరినీ పలకరించబోతున్న సువిక్షిత్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. దూరదర్శని చిత్రం ద్వారా హీరో కృష్ణారు హరి పాత్రలో మనందరినీ పలకరిస్తున్న సువిక్షిత్. అండ్ జమినీ సురేష్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మిగిలిన వారందరినీ మళ్ళీ వేదిక మీదకి పిలవడం జరుగుతుందండి. కాకపోతే ఫస్ట్ ఒక పిక్చర్ అన్నమాట. అండ్ అలాగే కశ్యప్ శ్రీనివాస్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. గాయపడ్డ సింహం అన్న చిత్రాన్ని మనందరికీ అందించడం జరిగింది వారు. సో అలాగే సంజయ్ రావు గారు హీరో, ఓ పిట్ట కథతో మనందరికీ పరిచయం, దాని తర్వాత మంచి మంచి కథలతో మనం పలకరించడం జరిగింది. వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సో రాజు వెడ్స్ రాంబాయి అంటూ పాటతోనే కాదు సినిమాతో కూడా సూపర్ కలెక్షన్స్ ని వసూలు చేసిన సాయిలు కంపాటి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ మెన్షన్ హౌస్ మల్లేష్ ద్వారా మళ్ళీ మనందరినీ పలకరించారు. యానిమల్ లో పర్ఫార్మెన్స్ అదిరింది అనిపించుకున్నారు. శ్రీనాథ్ మాగంటి రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ 2025 మొత్తం నాదే అంటూ మొత్తాన్ని ఆక్యుపై చేసి సో సినిమాలన్నీ నావి, సక్సెస్లన్నీ నావి అంటూ ఆయన లిస్ట్ లో వేసుకున్న వంశీ నందిపాటి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సో అది నవ్వించే పాత్ర అయినా, బలగం లాంటి ఏడిపించే పాత్ర అయినా, సో ఎలాంటి పాత్ర అయినా తనదంటూ ఒక అద్భుతమైన మార్క్ ని క్రియేట్ చేసుకునే ప్రియదర్శి గారిని వేదికకి రావాల్సిందిగా, ఆల్రెడీ వచ్చేసిన ప్రియదర్శి గారిని మధ్యలోకి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఈ పిక్చర్ అయిపోయిన తర్వాత మిగిలిన వారందరూ వేదిక మీదకి వస్తారండి. అశోక్ బండ్రెడ్డి గారిని వేదిక రాసిన స్వాగతిస్తున్నాము. అశోక్ గారు వెల్కమ్ అండి. డిఓపి, ఎడిటర్, డైలాగ్ రైటర్, స్టోరీ రైటర్ ప్లీజ్ జాయిన్ అండి. సునీల్ జాయిన్. వీళ్ళందరూ వచ్చారు కాబట్టి నేను దిగాలేమో, నాకు స్పేస్ లేదు ఇక్కడ. ఓకే హలో అండి, అందరికీ నమస్కారం. వచ్చిన అతిథులకి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. దూరదర్శిని మూవీ సువీక్షిత్ గారి కళ. సువీక్షిత్ గారు చాలా కష్టపడి తనకి వచ్చిన ఒక థాట్కి దాన్ని రియలిస్టిక్గా బయటికి తేవాలి, ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీకి ప్రజలందరికీ అందించాలి అన్న ఉద్దేశంతో చాలా మంచి మూవీ తీశారు. ఈ మూవీ చూస్తే మీ అందరికీ అనిపిస్తుంది ఒక 20-30 ఇయర్స్ బ్యాక్, 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే ఎలా ఉంటాము అని. ఈ రోజుల్లో మూవీస్ తీయడం వేరు, కమర్షియల్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మీ అందరికీ ఒక మంచి కాన్సెప్ట్ అందించాలన్న దీంతో చాలా మంచిగా చేసాం మూవీ. సో మీ అందరూ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. మీరు అందరికీ ఏదో ఒక ఇన్సిడెంట్ మీ లైఫ్లో జరిగినట్టు మీకు గుర్తొస్తుంది.
మే 15కి అందరం ఇలానే కలుద్దామండి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసారన్న ఫీల్ మీకు వస్తుంది. ఇలానే మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చంద్రిక గారు అండ్ విష్ యూ గుడ్ లక్. సో నా కార్తికేయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. ఈ చిత్రానికి దర్శకుడిగా మన ముందుకు వస్తున్నారు. అఫ్కోర్స్ ఇంతకు ముందు ఇంకా మంచి చిత్రాలు కూడా అందించడం జరిగింది. ఎస్, అందరికీ నమస్కారం. ఓకే, ఈ మూవీ దూరదర్శిని కలిపింది ఇద్దరిని. ఇది స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. లాక్డౌన్ బిఫోర్ ఈ మూవీ స్టార్ట్ అయింది. అనుకోకుండా ఒకరోజు సాయి అంటే హీరో సువీక్షిత్ ఈ సబ్జెక్ట్తో నా దగ్గరికి వచ్చాడు. సో ఇలా ఒక మూవీ చేయాలనుకుంటున్నాను, ఈ కథ వినండి అని. ఇప్పుడు అందరూ చెప్పినట్టు చాలా కాన్ఫిడెంట్గా ఈ కథ వినండి, దీన్ని మనం కలిసి చేద్దాం అని చెప్పి ఒక థాట్తో వచ్చాడు. సో విన్న తర్వాత ఇది 90స్ని గుర్తు చేస్తుంది, డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఫీల్ అవుతారు అనే ఒక హోప్తో. సో నువ్వు కూడా కాన్ఫిడెంట్గా ఉంటే, ఎందుకంటే కాంపాక్ట్ బడ్జెట్లో వెళ్తున్నాం, తనే హీరోగా టేక్ ఆఫ్ చేస్తున్నాము. సో నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే వెళ్దాం ముందుకి అని చెప్పి ఆ రోజు డిస్కషన్ జరిగింది. సో అలా ఇద్దరము జర్నీ ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మేము సెట్స్ పైకి వెళ్ళడం జరిగింది ఇది. సో అక్కడి నుంచి ఆ ఫస్ట్ డే కలిసినప్పుడు తను ఏ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నాడో ఈ రోజు వరకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ తను డౌన్ అవ్వలేదు. సో ఫైనల్ అవుట్పుట్ చూసాము, చాలామంది చూశారు. ఇక్కడ మే 15th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ 15th రిలీజ్ అవుతుంది అంటే ఆల్రెడీ చూసి ఈ మూవీని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన వంశీ గారికి, సారీ బ్రో. సో అలా ఇది సో ఈ స్టేజ్కి వచ్చింది ఆ విధంగా. సో దీనికి ఎప్పటి నుంచో అశోక్ గారు అండ్ వంశీ గారు ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఈ మూవీని ఈ స్టేజ్ తీసుకొచ్చారు. సో ఇందులో టోటల్ చేసిన ఆర్టిస్టులు అందరూ, టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ బెస్ట్ చేయగలిగారు. ఇందులో ఎక్స్పెషల్లీ ఈ కాన్సెప్ట్ ఆ 90sలో జరిగిన ఎన్నో సిచ్యువేషన్స్ని ప్రతి ఒక్కళ్ళకి గుర్తు చేస్తుంది. ఇప్పుడున్న పీరియడ్లో సో ఈ ఓల్డ్ మెమరీస్ చాలామందికి తెలియకపోవచ్చు. సో దాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంది. అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా వాళ్ళ స్వీట్ మెమరీస్ ఆ చిత్రలహరిలో అందరూ గ్యాదర్ అవ్వడం అనేది ఒక ఫెస్టివల్ లాగా మూవ్ అవుతూ ఉండేది అప్పుడు. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసింది. ఆ ఫీల్ ఇప్పుడు చూసే ప్రేక్షకులకు అందరికీ ఇస్తారు. అలాగే ఈ మూవీని, ఈ దూరదర్శన్ టైటిల్, ఆ ఫీల్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ కంటెంట్ని ముందుకు వస్తూ ఉంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మేడంకి, శ్రీనివాస్ సార్కి, ఇద్దరికి చాలా థ్యాంక్స్. అలాగే ఒక చిన్న మూవీ వస్తుంది, సో దీనికి సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్ద హీరోలు అందరూ మా స్టేజ్ పైన ఉన్నారు. డెఫినెట్గా మాకు మీరే పెద్ద హీరోలు, ఇవాళ ఈ ఈవెంట్కి పెద్ద హీరోలు. సో డైరెక్టర్స్, బ్రదర్ అందరూ వచ్చారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ బ్రో. షార్ట్ టైంలో సో షార్ట్ టైంలో మీరు అందరూ గ్యాదర్ అయ్యారు. సో దీని అందరికీ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్ బ్రో. అట్ ది సేమ్ టైం 15th రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా మీ అందరినీ సాటిస్ఫై చేస్తుంది ఈ మూవీ. సో మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి, మీరు ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. అలాగే ఇందులో క్యారెక్టర్ చేసిన సురేష్ అన్న, లావణ్య గారు అందరూ దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అలాగే హీరోయిన్స్ సువీక్షిత్, గీత ఇద్దరు కూడా
ఫ్రెషర్స్ అనే ఒక ఫీల్, చిన్న సినిమా అనే ఫీల్ మీకు కనపడుతూ ఉండొచ్చు. కానీ రేపు డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి ఫిల్మ్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్తో వాళ్ళని గీతవాణిగా వాళ్ళిద్దరిని గుర్తుపెట్టుకొని, వాణిహరిగా గుర్తుపెట్టుకొని బయటకు వస్తారు. మిమ్మల్ని కొద్ది రోజులు హంట్ చేస్తారు వాళ్ళు. డెఫినెట్గా ఆ విధంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి చాలా ఎమోషనల్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎమోషన్, వాళ్ళ ఇంటర్నల్గా ఒక ఎమోషన్ ఉంటుంది. అది బయటికి ఎక్స్ప్రెస్ కాలేరు ప్రతి ఒక్క ఎక్కడెక్కడో. ఇచ్చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్, ఎస్పెషలీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దూరదర్శిని, ఇది జస్ట్ మూవీ కాదు, ఇదే నా మొదటి గుర్తింపు. యాజ్ అ యాక్టర్గా మనకి ఎంత యాక్టింగ్ వచ్చినా ఏమొచ్చినా కూడా నలుగురికి తెలియకపోతే దానికి గుర్తింపే ఉండదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ ఇలాంటి ఒక మూవీ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బికాజ్ అంటే నేను చిన్నప్పటి నుంచి సునీత గారి పాటలు వింటూ పెరిగా. ఐ మీన్ చాలా ఇష్టం ఆమె నువ్వు నువ్వు సాంగ్ కానీ, ఆర్పి పట్నాయక్ గారి వాయిస్ వింటూ ఆయన పాడిన పాటలు, ఈ వాన వాన నాకు చాలా ఇష్టం. అలాంటిది వాళ్ళు పాడితే నేను యాక్ట్ చేయటం ఈ మూవీలో అసలు నాకు ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. అండ్ ఇలాంటి సీనియర్ అమ్మ మీరు మాట్లాడుతుంటే నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. విజయ మ్యామ్, నాకు అసలు ఇలాంటి లెజెండ్స్ని వీళ్ళందరినీ చూస్తుంటే నాకు లిటరలీ షివరింగ్ వస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ. శ్రీనివాస్ సార్ మిమ్మల్ని కలవటం అమ్మ. అండ్ ఇంత పెద్ద యూనో నాకు ఇది చాలా పెద్ద స్టేజ్ నాకు, అంటే ఇలాంటి సార్ని మిమ్మల్ని అందరినీ కలవటం ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ మా టీంకి వస్తే థ్యాంక్ యూ సో మచ్ సువిక్షిత్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు ఈ మూవీకి సెలెక్ట్ చేసేటప్పుడు నాకు ఆయన ఒక మాట ఇచ్చారు, నీ కెరియర్లో గుర్తుండిపోయే సినిమా ఇస్తానని. అండ్ దూరదర్శిని ముందు గీతికారతను ఎవరికి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఆఫ్టర్ దూరదర్శిని నన్ను వాణిగా గుర్తుపెట్టుకుంటారు. గీతికారతన్ ఒక యాక్టర్ అని ఈ మూవీతో మీ అందరికీ నేను పరిచయం అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ సువిక్షిత్ గారు. అండ్ డైరెక్టర్, ఆయనకున్న పేషెన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అంత ప్రశాంతంగా ఉండే మనిషిని నా లైఫ్లో నేను ఇంకా మళ్ళీ ఎప్పుడు కలవలేను, అంత ప్రశాంతంగా ఉంటారు ఆన్ సెట్. చంద్రిక మ్యామ్, మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను. ఆమె ఎప్పుడు తెర వెనకాల ఉండి నడిపించారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ నేను చాలా హ్యాపీ అండ్ నాకు చాలా స్పెషల్ జెమిని సురేష్ గారు. నేను మీ నుంచి చాలా నేర్చుకున్నా అండి. మీరు మాట్లాడుతూ ఉంటే అసలు అలా వినాలనిపిస్తుంది. అసలు అలా అంత ఈజీగా ఎలా మాట్లాడతారో అసలు అర్థం కాదు. మన ఇంటర్వ్యూ కానీ ఈ దూరదర్శిని అనేది నాకు చాలా పెద్ద ఫ్యామిలీని ఇచ్చింది. నా సిస్టర్ లాగా మా వదిన క్యారెక్టర్ చేశారు తను. షీఈ్ ద బెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. అండ్ మా జర్నీ కూడా చాలా లాంగ్ జర్నీ చెప్పాలంటే. ప్రమోషన్స్కి కానీ షూటింగ్లో కానీ చాలా సరదాగా గడిచిపోయింది వీళ్ళిద్దరి వల్ల. అండ్ బాలరాజు, తేజ, మీరందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ కిట్టయ్య బాబాయ్, ఆయన క్యారెక్టర్ మీరు చూస్తే అసలు నిజంగానే ఏడవకుండా అయితే బయటికి రారండి. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. మన జెమిని సురేష్ గారిని కానీ కిట్టయ్య బాబాయ్ని కానీ చాలా డిఫరెంట్ రోల్స్లో చూడబోతున్నారు. అండ్ ఎప్పటికీ గుర్తుండిపోయే రోల్స్ అవి. అండ్ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా అదొక ట్రాన్స్లో ఉంటారు మీరందరూ. అండ్ ఎవరి గురించి, డిఓపి గారి గురించి చెప్పాలండి, సతీష్ గారు. ఒకసారి ఈ సెట్లో సాయి గారు ఎందుకో కొంచెం అప్సెట్ అయ్యి హీజ్ లైక్ లేదండి ఇంకా రేపు చేద్దాం అన్న దానికి వచ్చారు. బట్ నా లైఫ్లో ఇలాంటి డిఓపి ఎవరికి దొరకరేమో. సార్ ఈజ్ లైక్ లేదు సాయి, ఇది ఒక్క షాట్ చేసేద్దాం, మళ్ళీ లొకేషన్ రావడం ఇదంతా ఉంటుందని చిన్న పిల్లని బుజ్జగించినట్టు ఆ రోజు సాయి గారిని పక్కన కూర్చొని చేసేద్దాం సాయి, అయిపోతుంది సాయి అనుకుంటూ వచ్చారు. ఈజ్ సచ్ ఎ స్వీట్ హార్ట్ అండి. ఫ్రేమ్సే కాదు అండ్ వర్క్, ఆ డెడికేషన్ కూడా అయింది అలా ఉంటుంది. అండ్ నేను ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి.
కొరియోగ్రాఫర్ గారు, హీఈస్ అ బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఆయన అంటే ఇప్పటి వరకు స్టేజ్ మీద కనిపించేది ఆయన చాలా తక్కువ. దాని వెనకాల ఆయన పడే కష్టం, ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేసింది. అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి. హీఈస్ నాట్ జస్ట్ అ కొరియోగ్రాఫర్ అండి, హీఈస్ ఎవ్రీథింగ్, హీఈస్ ఆల్రౌండర్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాది డాన్స్ అది వచ్చినప్పటికీ అసలు కంప్లీట్ ఓల్డ్ బ్యాక్ డ్రాప్ స్టెప్స్లో కంప్లీట్గా అసలు నన్ను ఒక ఈ గలగల గాజులే నవ్వితే చిట్టి అని ఒకటి వస్తుంది. అప్పుడు నేను ఇట్లా జస్ట్ ఇట్లా మురిసిపోతూ ఉంటుంది. ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ నాకంటే క్యూట్గా ఇచ్చారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈజ్ అ వెరీ బిగ్ మూమెంట్. నేను లిటరలీ హోల్డ్ చేసుకుంటున్న ఎమోషన్స్ని, మళ్ళీ మేకప్ పోతుంది. ఐ డోంట్ వాంట్ టు క్రై. సో చాలా యా సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ మా మూవీ. ఒక చక్కటి పల్లెటూరు వాతావరణంలోకి తీసుకెళ్లే మూవీ. ప్లీజ్ డూ వాచ్ ఆన్ May 15th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా మాట్లాడింది అమ్మాయి, పేర్లో ఉంది గీత అని. సో నా ఐ రిక్వెస్ట్ కశ్యప్ శ్రీనివాస్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. గాయపడ్డ సింహం సినిమాని మనందరికీ అందించిన డైరెక్టర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ పిలిచినందుకు. అండ్ ముందుగా అమ్మ మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేసే థాట్ ఉందో అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు స్పీచ్ ఇస్తుంటే అది మీ స్టోరీ వింటుంటే మీతో పాటు అక్కడ ట్రావెల్ అయిన ఫీలింగ్ వచ్చింది. అండ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ ఆ రోజుల్లో మీరు ఎంత ఇన్నోసెన్స్ చెప్పారో, దూరదర్శన్ మొత్తం అంతే ఇన్నోసెన్స్ ఉంది. ఈ సినిమాలో కూడా అంతే ఇన్నోసెన్స్ ఉంది. అది జనాలకి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డేట్ May 15th అని జనాల్లోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ప్రతి సినిమాకి. ఎందుకంటే సినిమా గురించి మాట్లాడాలి, సినిమాని ఆదరించాలి, థియేటర్స్కి అందరూ రావాలి. సో May 15th అందరూ దూరదర్శన్కి రావాలి, అందరూ సినిమాని ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సంజయ్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను ఎక్కువ సమయం తీసుకోను. సో ఐ వాంట్ టు జస్ట్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. అండ్ నాకు ఒకటే చెప్పాలి, ఈ ట్రైలర్ చూస్తుంటే, ఈ పోస్టర్స్ చూస్తుంటే నాకు ఓపిటకత జ్ఞాపకం వచ్చింది. సేమ్ స్టైల్, సేమ్ టోన్, సేమ్ ఫీల్, సేమ్ యాంకర్ సుమా గారు. ఓ ఆ ఈవెంట్ గుర్తొచ్చింది అయితే. ఓకే, సారీ, ఈవెంట్ కాదు, మూవీ గుర్తొచ్చింది. నా మూవీ, ఓ మూవీయే గుర్తొచ్చింది, మేకింగ్ స్టైల్. సారీ సారీ సారీ. సో ఖచ్చితంగా అందరూ వెళ్ళి May 15th చూడండి. ఇంకా బాలరాజు గురించి మాట్లాడాలని అనుకున్నాను, కానీ టైం పడుతుంది, తర్వాత ఇంకొక రోజు చూసుకొని మాట్లాడదాం. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ ఆన్ May 15th. థ్యాంక్ యూ సంజయ్ రావు గారు. థ్యాంక్ యూ. సాయిలు కంపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రాంబాయి నీ మీద నాకు మనసా పాడు. ఓ నేను అంత చెడ్డగా పాడాననే కదా మీరు ఏళ్ళన చేశారు నన్ను. ఇక్కడికి రండి మీరు. నమస్తే మేడం. దూరదర్శన యాంటీనా ఉందిగా, ఆ యాంటీనా స్వీట్ అది. అరే సిగ్నల్ వస్తుందారా అంటే, అరే ఊపురా అంటే అది ఉండే లెక్క పెడతా ఉండే 1 2 3 4 5 6 వచ్చిందారా అని లెక్క పెడుతుండే. అంత బ్యూటిఫుల్ మెమరీస్. దూరదర్శన్ సూపర్ ఉంది బ్రో టైటిల్. సో ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా 90s, అంటే మేమంతా 90s అనా, నువ్వు 19 సో అందరూ అది కనెక్ట్ అవుతారు. 90s వాళ్ళ బాగా నచ్చే టైటిల్. సినిమా కూడా అవుతుందని మంచిగా కోరుకుంటాను. అట్లనే బ్రో నువ్వు తోపు, చాలా గట్స్ ఉన్నాయి. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఏమంటారు హీరో అండ్ అదైతే మామూలు విషయం కాదు, గట్స్ ఉండాలి దానికి. బ్రో నైస్ బ్రో. మీరు తెలుగు మస్తు మాట్లాడతారు, తెలుగు సూపర్ మేడం, సూపర్. సో అందరికి జమున సురేష్ అన్న నమస్తాను. సో అందరు మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా అంతేనా? సో మచ్ సాయిలు కంపాటి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శ్రీనాథ్ మాగంటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. విజయదుర్గమ్మ గారు, లైక్ రియలీ నైస్ సీయింగ్ యూ. నేను అంటే చిన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి అలా కూర్చోబెట్టేటోళ్ళు, మా అమ్మ కూడా తీసుకెళ్ళిపోయేది నన్ను, దాదా నడు అని చెప్పి. సో అవన్నీ మీరు మాట్లాడుతుంటే నాకు ట్రిగర్ అయ్యి గుర్తొచ్చింది. ఇట్స్ వెరీ 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 నైస్ సీయింగ్ యూ.
అండ్ ఇప్పటికీ అంతే ఇన్నోసెంట్గా మాట్లాడుతున్నారు మీరు. నాకు చిన్న పిల్లని చూసినట్టుంది. ఇంకా ఐ సా యువర్ ఫస్ట్ డే ఆన్ స్టేజ్. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా ఐ మీన్ నేను వెళ్ళిపోయాను. నేను మా అమ్మ చేయి పట్టుకుని వెళ్ళింది నాకు గుర్తొచ్చింది. యా అండ్ దూరదర్శిని అసలు ఆ టైటిల్ ఎంత బాగుందంటే తెలుగు పుట్టిన వాళ్ళు అందరూ దాన్ని మర్చిపోకుండా ఉంటారు. అండ్ ఐఎమ్ ష్యూర్ అండ్ వీళ్ళందరూ ఇంత కష్టపడ్డారు, సువిశక్త్ అండ్ గీతిక అండ్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్. అండ్ ఐ రియలీ విష్ ఈ మూవీ చాలా బాగా ఆడాలి అని. అండ్ మే 15వ తారీఖుకి సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ మీడియా చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, అలాంటి భేదాలు లేకుండా ప్రతి మూవీని మీరు ప్రేక్షకులకి ఇంకా దగ్గరికి తీసుకెళ్తున్నారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ ఎంకరేజింగ్ ద మూవీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్. అండ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ యూ షుడ్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో. థ్యాంక్ యూ. నేను అది మెన్షన్ అండి, అది మ్యాన్షన్ కాదు, అది మెన్షన్ అది. సో అది మెన్షన్ చేయాలి మనం, లేకపోతే ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎస్ బట్ ప్రాబ్లమ్స్ నీకే అవుతాయి, జాగ్రత్త. బట్ రియల్లీ యూ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ మల్లేష్ గా. సో లాంగ్ వే టు గో ఇన్ హియర్. సో ఎస్ నవ్ ఐ రిక్వెస్ట్ వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ యాజ్ ఎ గెస్ట్ హియర్ సాయి. సాయి నా దగ్గరకు వచ్చి ఒక చిన్న సినిమా చేశానంటే నేను ఒకటే చెప్పా, చిన్నది పెద్దది అని ఏం లేదు. అందరం ఇంక్లూడింగ్ మీ సాయి కానీ నేను కానీ ఇక్కడ గెస్ట్గా ఇచ్చేసిన వాళ్ళందరూ కానీ, మన బోస్ కానీ, శ్రీనాథ్ కానీ, సంజయ్ కానీ, దర్శి, అందరం చిన్నగానే మొదలయ్యే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికే ఇక్కడికి వచ్చాం. సో ఇంపాక్ట్ చూడాలి కానీ సైజ్ ఆఫ్ ద ఫిలిం చూడకూడదు. అండ్ నాకు సాయిలో నాకు నచ్చిన అంటే సువిక్షిత్, తను సాయి అని పిలుస్తాము. సో తనలో నచ్చిన ఇదేంటంటే ఇక్కడ అంటే తను ఈ సినిమా కోసం తను పడిన తపన, ఈ సినిమాని ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి తను పడే కష్టం చూస్తున్నాను. ఈ కష్టం కోసమైనా ఈ సినిమా ఆడాలని నేను బలంగా ఇది కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకురావటం అనేది నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే తన జర్నీ మీకు చాలా తక్కువ మందికి తెలిసేమో, బట్ నాకు కొంత తను యాజ్ అన్ అసోసియేట్ నాకు తను తెలుసు చాలా కాలం నుంచి. తను చాలా చిన్న స్థాయి నుంచి మొదలయ్యి ఇక్కడ దాకా ఒక హీరోగా ఇక్కడికి వచ్చి తను ఆల్మోస్ట్ తను కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపీ తన ఇంటికి ఇవ్వలేదు, తను ఈ సినిమాకి పెట్టాడు. సో అది ఆ కళామ తల్లి ఎప్పుడు కూడా తనని ఆశీర్వదించి తన దగ్గర తీసుకుని హత్తుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కాలింగ్ మీ హియర్ యాజ్ ఎ గెస్ట్. ఐఎమ్ హార్ట్ఫుల్లీ విషింగ్ దట్ ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది దూరదర్శిని కానీ, బట్ థియేటర్స్కి మాత్రం చాలా దగ్గరకు చేయాలి ప్రేక్షకులు నన్ను కోరుకుంటున్నాను. సో దగ్గర దర్శిని అవ్వాలి, థియేటర్స్కి దగ్గర దర్శిని అవ్వాలి. అండ్ సమీప దర్శిని మేడం. గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ స్పీచెస్ అండ్ ఆల్. నేను ఇప్పుడు అక్కడ నుంచి ఆల్మోస్ట్ మేము ఒక 10-15 minutes మేము అలా వింటా ఉన్నాం, మంత్రముగ్ధులు అయ్యాం మేడం. యా, కీప్ ఇన్స్పైరింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ అట్లానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మా గెస్ట్స్ అందరికీ, ముఖ్యంగా మా హీరోస్, మా దర్శన్నకి, దర్శి భయ్యాకి, అట్లానే శ్రీనాథ్, ఎవ్రీ వన్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ దట్స్ ఇట్. May 15th ఎల్లుండే చాలా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా వస్తుంది. అన్ని సినిమాల్లాగా ఈ సినిమా కూడా ఆడాలి, చిన్న పెద్ద లేదు. దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ ఫిలిం. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మీరు దర్శి గారు. ఎస్, అందరికీ నమస్తే. నేను చాలా లాస్ట్ మినిట్లో నాకు చెప్పారు ఒక ఇండిపెండెంట్ సినిమా ఉంది, కొత్త సినిమా ఉంది, మీరు సపోర్ట్ చేయాలనగానే వంశీ అన్న చెప్పగానే నాకు చాలా ఏ సినిమా అని అడిగాను. నాకు ట్రైలర్ అశోక్ పంపించాడు, చూస్తున్న ప్రతి క్షణం నాకు నా పాత మెమరీసే గుర్తొచ్చాయి. నా చిన్నప్పుడే గుర్తొచ్చింది. వీధిలో ఒకే టీవీ ఉండేది. ఆ టీవీ ముందు సండే రోజు సాయంత్రం 4 అందరం అక్కడికి చేరుకునేవాళ్ళం. ఎందుకంటే అక్కడ చాలా గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. ఆ రోజుల్లో మనందరికీ ప్రపంచాన్ని పరిచయం చేసిన ఏకైక
టీవీ ఛానల్ మన దూరదర్శన్. అట్లాగే ఐ థింక్ రేడియో కూడా, మనం నేను రేడియో వింటూ పెరిగాను చిన్నప్పుడు, అంటే టీవీ రాకముందు విషయం చెప్తున్నాను నేను. అట్లా ఎన్నో మెమరీస్ ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. ఆ సినిమా చూసి నెక్స్ట్ డే మార్నింగ్ అదంతా ఎలా ఉంటుందో, ఆ విషయాలన్నీ ఎలా మాట్లాడుకుంటాం చాలామందికి ఆ కాలం వాళ్ళకి తెలుసు. అదంతా నేను కూడా మల్లేశం సినిమా చేస్తున్నప్పుడు అలాంటి సీన్లు రాపించుకొని అవన్నీ చేయడం జరిగింది. అండ్ అలాంటి ఒక సాయంత్రం పూటే నేను స్వయం కృషి అనే సినిమా చూశాను. చిరంజీవి గారు అంటే ఎలా ఉంటారో తెలుసుకున్నాను. అలాంటి ఒక సాయంత్రం పూటే నేను సాగర సంగమం అనే ఒక సినిమా చూశాను. అలాగా చెలించిపోయి ఎప్పుడైనా నేను నటుడిని కావాలని అనుకున్నాను. ఇవాళ మీ అందరి ముందు ఇలా నించోగలిగాను. ఎక్కడో ఒక దగ్గర ఈ దూరదర్శన్ కూడా మా జర్నీలో ఒక పార్ట్, మమ్మల్ని తీసుకురావడానికి కూడా ఒక పార్ట్. అండ్ ఇందాక మీరు మాట్లాడుతుంటే అవన్నీ అందరం ఉన్నట్టు చాలా ఒక చిన్న రీవైండ్, ఒక టైం క్యాప్సూల్. మీ భాషలో, మీ గొంతులో ఆ చిన్న టైం క్యాప్సూల్లో ఏదో ఉంది. సడన్గా అందరం అక్కడికి వెళ్ళిపోయాం. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఒక కమ్యూనిటీ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో చూపించినప్పుడు ఒక ఇద్దరు ప్రేమికులు కలుస్తారు. ఒక సంస్కృతిలో, తెలుగు భాషలో ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. ఎంతోమంది పుస్తకాలలో కూడా రాశారు. ఎంతోమంది ఇప్పుడు కూడా కథలుగా చెప్పుకుంటారు. అప్పట్లో ఏంట్రా మీకేం తెలుసురా అని చెప్తుంటే మా ఇంట్లో కూడా సరేలే ఏదో లెక్చర్ లాగా అనిపిస్తుంది కానీ, బట్ తర్వాత మేము నెమరు వేసుకొని చూస్తే ఇవన్నీ బాగా అనిపిస్తాయి. సో ఈ ట్రైలర్లో ఇలాంటి కథను తీసుకొచ్చినందుకు ముఖ్యంగా దర్శకులకి, నాకు రైటర్స్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఎందుకు అంటే ఇది కేవలం ఒక చిత్రంగా కాకపోయినా ఇప్పుడు చూసే వాళ్ళందరికీ ఒక కల్చరల్ డాక్యుమెంట్ అనమాట. అంటే ఆ టైంలో ఎట్లా ఉండేది, ఒక టీవీ అంటే అలాగా ఆ క్యాథోడరీ ట్యూబ్స్ అంటాం కదా, అట్లాంటి టీవీ ఎలా ఉండేది. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయాలంటే మళ్ళీ నాగేశ్వరి లాంటి ఒక మంచి డైరెక్టర్ వచ్చి ఒక మహానటి ఇలాంటి సినిమాలో తీస్తే ఇలాంటి ఆర్టిఫాక్ట్స్ బయటకు వస్తాయి. కానీ కేవలం నాగేశ్వరి లాంటి వాళ్ళే కాదు, ఇట్లాంటి కార్తికేయ లాంటి వాళ్ళు కూడా తీయొచ్చు, ఇట్లాంటి సువీక్షిత్ లాంటి వాళ్ళు కూడా దీని వెనకాల నుండి దాన్ని ముందుకు తీసుకురావచ్చు అనే ఆ విషయం. గట్స్ బ్రో, గట్స్ మ్యాన్. నాకు డబ్బులు ఇచ్చినా కూడా ఎందుకు అన్నట్టు నేను కూడా ఆలోచిస్తా, తీయలేమో అట్లాంటిది. బట్ మీరు చేశారు, ఇది నాకు చాలా సంతోషం. అందుకనే ప్రొడ్యూసర్ చంద్రిక గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అమ్మా. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్. ఈ దూరదర్శిని ఇందాక మేడం అన్నట్టు సమీప దర్శినిగా అందరినీ, ప్రేక్షకులందరినీ థియేటర్కి తీసుకురావాలని, మీకు బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ద ఫిలిం దూరదర్శిని. అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ సువీక్షిత్, అలాగే గీతిక. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. అయినా నీ ఫస్ట్ ప్రెస్ మీట్ బాగుందా? ఇక్కడి నుంచి ఎట్లుంది ప్రపంచం? ఇట్లాంటి ఇంకా ఎన్నో జరగాలి మీ లైఫ్లో, మీ ఇద్దరు లైఫ్లో అని మనస్ఫూర్తిగా. అలాగే మీకు కూడా మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్. స్వతంత్ర చిత్రాలు, ఇండిపెండెంట్ సినిమా హ్యాస్ టు లివ్, సర్వైవ్ అండ్ థ్రైవ్ ఇన్ తెలుగు సినిమా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో ప్లీజ్ సపోర్ట్. May 15th ఇవాళ నేను వచ్చిన కారణం కూడా అదే. నా వంతు ఒక ఉడత భక్తిగా ఇలాంటి ఇండిపెండెంట్ సినిమాకి ప్రోత్సాహం కలిగించాలని, అండ్ మీరు కూడా ఆ పని చేస్తారని. ఎందుకంటే గొప్ప సినిమాలు, మంచి కథలు రావడానికి మా బాధ్యత ఎంత ఉందో మీ బాధ్యత కూడా కొద్ది గొప్ప ఉంది. సో దయచేసి మమ్మల్ని బ్లెస్ చేయండి ఎట్ ద థియేటర్స్ ఆన్ ద May 15th. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సో దూరదర్శిని అందరికీ ప్రియదర్శిని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఇవాళ ప్రియదర్శి వచ్చినందుకు. అండ్ సువి అందరికీ ప్రియదర్శిని అవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సువి యా సరే, ఇందాటి నుంచి ఎందుకు మాట్లాడమంటే మాట్లాడకుండా అలా దాక్కుంటున్నారంటే, సువీక్షిత్ ప్రోటోకాల్స్ బ్రేక్ చేసేసి హీరోల తర్వాత ఎందుకు మాట్లాడతానంటే, హీరోలు ఇంట్లో హీరోలందరూ హీరోల తర్వాత ప్రోటోకాల్స్ బ్రేక్ చేసేసి ఎందుకు మాట్లాడతానంటే, నేను కూడా మీకు పోటీ రాబోతున్నా. ఎగ్జాక్ట్లీ. ఎంట్రీ, నెక్స్ట్ ఎంట్రీ. అన్నా రెడీ అన్నా? రెడీయా? నేను రెడీ. నేను ఇప్పుడే వాసనకు ఫోన్ చేస్తాను. ఆయన ప్రొడ్యూసర్ అయితే అయినా యాక్చువల్లీ మీరున్న ఆయనున్న ఒకటే అంతే. సో సారీ, ఇందాక కార్తికేయ వెరీ 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 వెల్ డన్. అండ్ ఇక్కడ దాకా రావటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఐ కుడెంట్ మెన్షన్ యువర్ నేమ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ గీతిక ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తున్నావు? ఈ సినిమా ఎందుకు చూడాలి చెప్పు అన్న. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటున్నానంటే, మీ ఊరి సినిమా, మీ ఇంటి సినిమా, మీ సినిమా
దానికోసం చూడాలి. ఎందుకంటే ఇందులో ఏ వల్గారిటీ ఉండదు. 2 గంటలు సినిమాలు థియేటర్లో కూర్చొని బయటికి వెళ్తే 2 గంటలు కూర్చున్న సేపు మీ ఊరికి తీసుకెళ్తాం. ఊర్లో ఉన్న ఫీల్ని తీసుకొస్తానన్న. ఆ ఫీల్ని తీసుకొచ్చిన తర్వాత సినిమా అయిపోయాక బయటికి వస్తే ఏంట్రా మళ్ళీ సిటీకి ఎప్పుడు వచ్చేసాను అన్నట్టు ఉంటుంది. థియేటర్లోంచి బయటికి రాగానే థియేటర్లోకి వెళ్ళే ముందు కూర్చున్న 2 మినిట్స్ నుంచి ఊర్లోకి వెళ్ళిపోతాం. అయిపోగానే బయటకు వచ్చేసరికి మళ్ళీ హైదరాబాద్ చేరేస్తాం. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఎమోషనల్ అయ్యావు అది కూడా చెప్పు ఒకసారి. చెప్పు పర్లేదు అన్న. ఎందుకు ఎమోషనల్ అయ్యావు చెప్పు. ఎందుకు అలా దాక్కుని ఎమోషనల్ తెలియాలి కదా ఈ సినిమాకి ఎందుకు రావాలి. ఈ ఫ్రేమ్ చూస్తే నా కష్టాన్ని మొత్తం మర్చిపోయానన్న. నిజంగా చెప్పాలంటే నీకు నిజంగా చెప్తున్నాను కదా, మీకు మాత్రం ఇది నువ్వు పిలవంగానే రావడం, మీరు పిలవంగానే అన్న మీ అందరికీ అన్న నిజం చెప్తున్నాను కదా, అందరికీ అన్న మీ అందరికీ. ఎందుకంటే నా కోసం ఇంతమంది ఉన్నారని చెప్పి నాకు ఈ రోజే తెలిసిందన్న. కానీ అన్న నిజంగా చెప్తున్నాను కదా, ఇంతమంది నా కోసం వచ్చారంటే నేను చాలా ఇక్కడనే సక్సెస్ అయ్యానన్నా. నేను సినిమా 15th సక్సెస్ అయ్యింది 100%, అది వేరే విషయం. కానీ మీరందరూ నా కోసం వచ్చారంటే ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అయిపోయానన్నా నేను. ఓకే అంతే అన్న. బాగా మాట్లాడానన్నా. నోటి మాటలు రావట్లేదులే కానీ నాకన్నా స్క్రీన్ ఇక్కడే కాదు స్క్రీన్ పైన కూడా బాగా చేసావు అని బిలీవ్ చేస్తున్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఆడియన్స్ కి ఎప్పటికీ కూడా నువ్వు కృతజ్ఞతతో ఉండాలి. 100% సినిమా ఇస్తున్నావు, వాళ్ళు కూడా నీకు మంచి సక్సెస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరం కూడా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. సువిక్షిత్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్. యా, సో విష్ యూ గుడ్ లక్. అండ్ ఎస్, దూరదర్శిని సమీపదర్శిని అవ్వాలని కోరుకున్నారు విజయదుర్గ గారు, అండ్ ప్రియదర్శిని కావాలని కోరుకున్నాను నేను. అట్ ద సేమ్ టైం కలిపింది ఇద్దరిని అని ట్యాగ్ లైన్. సో దూరదర్శిని May 15th వచ్చేస్తుంది అనమాట. మీ జ్ఞాపకాలు 80s లో పుట్టినా 90s లో పుట్టినా మీ జ్ఞాపకాలతో మళ్ళీ మిమ్మల్ని కలపడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. రండి రండి. గీతా భగత్ గారు మేడం, మీరు మీకు ఘోరమైన పేషెన్స్ ఉన్నది మేడం. ఘోరమైన పేషెన్స్ ఉండదు. అట్లా భలే ఉంటారు అంటే నవ్వొచ్చినా రాకపోయినా భలే. అదేంటి మీరు మధ్యలో వినకండి, మొత్తం వినండి. కానీ కానీ మీరు మారిపోయారు, మొత్తం మారిపోయారు. ఒక సక్సెస్ తర్వాత స్టైల్ మారింది, మీ లుక్ మారింది. పిల్లగాడు మూడో పెట్టుకొచ్చిండు, నువ్వు ఏం అట్లా చేస్తావు? నువ్వు మంచి థ్యాంక్ యూ. నువ్వు అంటే చాలా ఇష్టం అంట, అదే చెప్పడానికి వచ్చిండు. ఆయన అంటే ఆయన సినిమాలంటే నాకు కూడా చాలా పిల్లకి చాలా ఓపిక ఎక్కువ, ఎట్లా మేనేజ్ చేస్తుంది అని ఆయనకలు చెప్తుంటే మేము విన్నాము. అదే లేదా ఇది వేరే ప్రమోషన్ నడుస్తుంది ఇక్కడ, నా ప్రమోషన్ కాదు ఇది. సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది దూరదర్శిని కలిపింది ఇద్దరిని. సో కలవబోతున్నారు మీరందరూ May 15th అనమాట. మీ జ్ఞాపకాలతో మరొకసారి 80s లో 90s లో పుట్టిన వాళ్ళు ప్రశాంతంగా ఈ సినిమా వెళ్ళి చూడండి, జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి తలుచుకోండి. అండ్ దాని తర్వాత ఇలా ఉండేవి మా రోజులని మీ పిల్లలకి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ అందరికీ. చంద్రిక గారు ఎస్పెషల్లీ యూ, లైక్ ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ కార్తికేయ గారు అండ్ ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. ప్రియదర్శి గారు మీరు ఇక్కడ వరకు థ్యాంక్ యూ సో మచ్. నేను పోతా. ఇవాళ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. May 15th కలుసుకోండి దూరదర్శిని. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ అప్. బాయ్ బాయ్ అండి, బాయ్.